స్థలం ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. మనము మరొకసారి 19వ వచనం కలిసి చదువుకుందామండి. 19వ వచనాన్ని కలిసి చదువుదామండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఊరి పేరు లూజు. కాబట్టి బేతేలు అంటే దేవుని మందిరము. దేవుని మందిరము అంటే మూడు అందులో ఉంటాయి అని మనము చూస్తూ వచ్చాం. ఒకటి, అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. రెండవది, అది భయంకరమైనది. మూడవది, పరలోకపు గవిని. కాబట్టి ఈ 3 లక్షణములు దేవుడు నివసించే స్థలంలో ఉంటుంది. భయంకరం అంటే భయపడతగినది లేదా భయపడాల్సినది, భయం కలిగి ఉండాల్సినది అని అర్థం. కాబట్టి ఆ భయం కలిగి ఉండాల్సినదిగా ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని మందిరమునకు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాయని మనము ధ్యానిస్తూ వచ్చినాము. ఆ దేవుని మందిరము అనేది 4 విధాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిది ఏంది చెప్పండి? మొదటిది ఏంది? భౌతికమైన మందిరం. రెండవది, వ్యక్తిగతముగా దేవుడు మనలోకి వచ్చి నివసించేటువంటి దానిని మన వ్యక్తిగత మందిరం, దేవుని మందిరముగా మనం పిలువబడతాం అన్నమాట. మూడవది, దేవుని ప్రజల యొక్క సమూహము కలిసి ఈ లోకమునుగా మనం కూడుకొనుచుండగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ యొక్క సమూహం యొక్క కలయిక సంఘము. ఆ సంఘము కూడా దేవుని మందిరము అని మనము ధ్యానిస్తూ వచ్చినాం. మూడవది. నాలుగవదిగా, అది నిత్యత్వములో దేవునితో కూడా మనం నివసించేటువంటి మందిరము అని మనము ధ్యానిస్తూ వచ్చినాం. ఆ దేవుడు నివాసం ఉండబోయేటువంటి మందిరము అని. కాబట్టి ఈ నాలుగింటిలో మనము 2 చూసాము. ఒకటి భౌతికమైన మందిరం. భౌతికమైన మందిరంలో అందరూ కలిసి ఉంటారు కానీ ఒక రోజు వస్తుంది, ఆ కోతకాల సమయంలో వేరు చేయబడతారు. ఇప్పుడంతా యాక్ట్ చేయొచ్చు అనమాట, నటించవచ్చు. నేను కూడా నటించవచ్చు. ఈ నటనంతా ఎంతవరకు అంటే కేవలము కోతకాలం వరకే. ఒకవేళ నేను మరణించే సమయానికి కూడా నాలో ఉన్నది నీకు కనబడకపోవచ్చు. అందరి దృష్టిలో నేను మంచి సాక్ష్యం కలిగిన వాడుగా కనిపించవచ్చు. కానీ నా అంతరంగ జీవితము, నా రహస్య జీవితం నిజముగా ప్రభువుతో సంబంధం లేనిదిగా జీవించి ఉంటే, నటనా జీవితమే, నా వేషధారణతో కూడిన జీవితమే జీవించి ఉంటే, ఈ వేషధారణ అనేది కోతకాలమున బయలుపరచబడుతుంది. నిత్య నాశనం, అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వేషధారణ లేని జీవితం నేను యథార్థంగా జీవించి ఉంటే, ప్రభుతో సంబంధం కలిగి నేను ప్రభు హెచ్చరికలను వింటూ సరిచేసుకుంటూ, ఒకవేళ పడిపోయే బలహీనుడైనప్పటికీ సరిచేసుకుంటూ, కుంటుతూ లేదా కింద పడుతూ లేస్తూ ఎట్లో ఆత్మీయ జీవితమును ఆయన దగ్గర అడిగి వేడుకుంటూ తగ్గించుకుంటూ అట్లా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నా కూడా నేను కోతకాలమున నిత్యత్వంలోకి చేరుకుంటానేమో కానీ వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటే మాత్రము కోతకాలమున నేను ప్రభు దగ్గరికి చేరలేను. కొట్టులోకి చేర్చబడిన గోధుమలాగా ఉండలేను. మంచి చేపలు గంపలోకి వేయబడే మంచి చేపల్లాగా నేను ఉండలేను. నీతిమంతులు నిత్య జీవం స్వతంత్రించుకుంటారు కదా, అట్టి స్వతంత్రించుకునే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేకపోతాము. అందుకోసమే యాక్టింగ్ వద్దు, వేషధారణ వద్దు. నిజముగా మన ఆత్మీయ జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. దేవునితో నీకు సంబంధం కలిగి నడుచుకుంటున్నావా? లేదంటే భక్తిగా అందరూ చూడాలా, ఆయన చూడాలా, ఈయన చూడాలా, లేకుంటే ఆ అన్నకు తెలియక నా భక్తి గురించి తెలియకపోతే నన్ను వాడుకోడు, లేకుంటే ఆయన భక్తిగా నేను కనబడకపోతే, వాళ్ళకు భక్తిగా నేను కనబడకపోతే నన్ను ఏమనుకుంటారు అనేటువంటి వేషధారణతో కూడిన జీవితము పనికిరాదనమాట. కాబట్టి దయచేసి మనము నిజముగా మారు మనసు పొందినటువంటి దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలుగా మనం జీవించుదుముగాక. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. రెండవదిగా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా
విశ్వాసము ద్వారా మన హృదయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడని మనం చూస్తూ వచ్చినాం. మనలో నివసించే మన దేవుణ్ణి అనగా ఆత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదు అని మనము చూస్తూ వచ్చినాం. కాబట్టి మన వ్యక్తిగతముగా కలిగి ఉన్న దేవుడు మనలో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి దుఃఖపరచకుండా ఆయన సంతోషపరచాలంటే ఎట్లు జీవించాలి అని కూడా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి దేవుడు సంతోషించేలాగా మన జీవితం ఉండాలి. వాస్తవమే మనమేం సంపూర్ణలం కాదు, వాస్తవమే మనం పరిపూర్ణలమేమీ కాదు, ఏ లోపము లేని వారం కాదు, లేదా అన్నిటినీ జయించగలిగిన సామర్థ్యము శక్తి కలిగిన వాళ్ళమేమీ కాదు. అయినప్పటికీ ఎక్కడైతే ప్రభువును దుఃఖపరుస్తామో, ఎక్కడైతే ప్రభు యొక్క అడుగుజాడలు విడిచిపెట్టామో, ఎక్కడైతే ప్రభు వాక్యమును నుండి తొలగి మనం తప్పిపోయినామో, మన స్థితిని మనం గుర్తించి సరిచేసుకుంటూ మనం జీవిస్తూ రావాలన్నమాట. అందుకోసమే ఈ వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ జీవించడానికే ఏంటంటే మనకు సొంత భాషలో దేవుడు బైబిల్ ఇచ్చినాడు అన్నమాట. వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుకోవచ్చు. దేవుని వాక్యం చదువుకున్నప్పుడు మన పొరపాట్లను దేవుడు మనకు చూపిస్తాడు, వాటిని సరి చేసుకొని మనం అట్లు జీవించవచ్చు. అట్లు దేవుని వాక్యం ఇచ్చినాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు. సంఘముతో చేరి వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడి సరిచేస్తూ ఉంటాడు. ఇట్లు మనము ఏమవుతామంటే వ్యక్తిగతముగా మనము దేవుని మందిరమగుటకు, దేవాలయమగుటకు, అభివృద్ధి పొందుచున్న దేవాలయమగుటకు మనం కట్టబడుతూ ఉంటామన్నమాట. అట్లు కట్టబడతాం. మూడవది మనం చూస్తూ వచ్చినాము. ఏంటి చెప్పండి? మూడవది సంఘము అని కదా. చూడండి, సంఘము అనేటువంటి దాంట్లో సంఘములో ఎవరుంటారంటే ప్రభువు చెబుతూ వచ్చినటువంటి 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని నేను నీతో చెప్పుచున్నా. సంఘం అంటే ఏంటంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ ఒక మాట గమనించాలా, నా సంఘమును కట్టుదును అని, నా సంఘము అని ప్రభు మాత్రమే చెప్పగలనమాట. ఇంకెవరికి చెప్పే హక్కు లేదు. నేను సేవ చేస్తున్న సంఘాన్ని నా సంఘం అనడానికి వీలు లేదు. నాది కాదు, అది ఎవరిది సంఘము? దేవునిది. అందుకే మనం అపోస్తుల కార్యములు చదువుదామా మాట కలిసి చదువుదామండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం అనుకుంటా కదా. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన 28 కలిసి చదువుకుందామా? 22 కలిసి చదువుకుందామండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు చాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించాడు అది. కాబట్టి సంఘం ఎవరిది? ఆయనది. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నా సంఘమును కాపాడినాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటాము. తెలియక మనకు చేస్తూ ఉంటాంలేండి, తెలియక చేస్తూ ఉంటాము. నా సంఘమును భద్రపరచునాయన, నా సంఘమును విస్తరింపజేయనాయన అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అనుకోకుండా కొన్నిసార్లు అట్లా వచ్చేస్తుంది. కానీ వాస్తవానికి నా సంఘం అని ఎవరు మనం అనడానికి వీలు లేదు, అనకూడదు. ఎందుకంటే ఎవరిది ఆ సంఘము? దేవునిది. అందుకే ప్రభు బైబిల్ అంతట్లో కూడా యేసు ప్రభు మాత్రమే అన్నాడు ఏమని, నా సంఘమును నేను కట్టుదు. నా సంఘము అంటే ఆయన సంఘము, ఆయన సంపాదించింది ఆయన కట్టేదన్నమాట. ఆయన సంఘము అది, ఎందుకంటే ఆయన సంపాదించినాడు, కట్టేది కూడా ఆయనే. మనమేమి చేయలేము, మనమేం చేయలేదు దానికి. ఆ సంఘం ద్వారా ప్రభు రక్షించినాడు, సంఘ సహవాసులు చేర్చినాడు. కాబట్టి మనకు దేవుడిచ్చిన కృపావరములను బట్టి, అప్పగించిన పరిచయను బట్టి మనం చేస్తుంటాము. కానీ వాస్తవానికి మనం సంఘము కొరకై, సంఘం కట్టుట కొరకై మనం ఏమీ చేయలేదు. దేవుడు వాడుకుంటాడు అంతే తప్ప. కాబట్టి దేవుడు సంపాదించినాడు, దాన్ని ఆయనే కట్టేవాడు. అందుకోసమే ఆ సంఘమునకు పేరేం పేరంటే నా సంఘము అని ప్రభు అంటూ వచ్చినాడు అన్నమాట. సరే, ఈ సంఘము మనం చదువుకున్న భాగంలో చూడండి, ఈ సంఘము మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు. ఈ బండ మీద అంటే ఎవరు? పేతురు అని కదా. పేతురు అంటే రాయి అని
అర్థం కదా. ఆ, మనం చాలాసార్లు ఏమనుకునే అవకాశం ఉందంటే పేతురును బండ మీద పేతురు అనే బండ మీద దేవుడు సంఘం కడతాడంట అని అనుకునేటువంటి పొరపాట్లు కూడా ఉంటుందన్నమాట. అంతేకాదు పరలోకం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇస్తాడంట? పేతురికి ఇస్తాడంట అని అనుకుంటాం మనం. కాదండి. విషయం ఏంటంటే నేను కూడా పొరపాటు పన్నాను ఆరంభ దినాల్లో. చూడండి, ఇప్పుడు మనం 15వ వచనం 16వ వచనం కలిసి చదువుకుందామండి. 15వ వచనము 16వ వచనం. అందుకాయన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. యేసు ప్రభుని గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ వచ్చినారు. ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహానని, కొంతమంది ఏలియా అని, ఇర్మియా అని, లేకుంటే ప్రవక్తల్లో ఒకడని రకరకాలుగా ఆయన గురించి చెప్పుకుంటా ఉంటే ప్రభు తనతో పాటు ఉన్న శిష్యులను అడిగినారు. సరే, వాళ్ళందరూ చెప్పుకునేలే, మీరేం చెప్పుకుంటున్నారు నా గురించి, మీరేమనుకుంటున్నారంటే అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడవు అన్నాడు. అంటే సజీవుడైన దేవుని యొక్క కుమారుడియనా అని ఆ గ్రహింపు పేతురుకుంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ప్రభు. ఇప్పుడు మనం 17వ వచనం కలిసి చదువుదాం. 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. గమనించండి, ఎవరు బయలుపరిచినారు దీన్ని నీకు? పరలోకమందున్న నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచినాడు కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే దేవుని చేత బయలుపరచబడిన వాడు ఎవరు? పేతురు. ఏమని బయలుపరిచినాడు? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. అంటే ఎందుకు అభిషేకించబడిన వాడంటే మనుషులందరి పాపముల కొరకై రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన ప్రధాన యాజకుడుగా పాత నిబంధనలో, లేకుంటే మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు రక్తము తీసుకెళ్ళి ఎట్లయితే అనేకుల పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాడో అదే విధముగానే ఈయన క్రీస్తుగా అభిషిక్తునిగా అనేకుల పాపములకు పరిహారం చేస్తాడు అనే బయలుపరుపు ఎవరికి వచ్చింది? పేతురుకు వచ్చింది. ఎవరు బయలుపరిచినారు? పరలోకమందున్న తండ్రి ఆయనకు బయలుపరిచినాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇట్లు బయలుపరచబడిన వారే ఎవరంటే సంఘము అన్నమాట. అందుకే ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. అంటే పేతురు అనేటువంటి నీవు ఉన్నావే, నీకు ఎవరు బయలుపరిచినారంటే దేవుడు బయలుపరిచినారు కదా. బయలుపరచబడినటువంటి, గ్రహింపు పొందినటువంటి, తెలియపరచబడినటువంటి లేదా ప్రత్యక్షపరచబడినటువంటి నీ విషయంలో నీ మీద నేను సంఘమును కట్టుదును. అంటే పేతురు మీద అని కాదు అర్థం. ఇక్కడ బయలుపరచబడిన వ్యక్తి ఎవరు చెప్పండి? పేతురు అంటే ఈ భాగంలో పేతురు అంటే ఎవరు? ఇక్కడ బయలుపరచబడిన వ్యక్తి. ఆ బయలుపరచబడిన ప్రత్యక్షత అనేది ఉందే, అదే సంఘము. ఆ క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారే సంఘము. అదే మర్మము మరి అపోస్తలుడైన పేతురుకు వెల్లడి చేయబడింది. ఆ గ్రహింపులోకి వచ్చినాడు కాబట్టే ఆ సంఘము, ఆ దేవుని సంఘము నా బండ మీద కట్టుదును, ఈ బండ మీద కట్టుదును అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతూ వచ్చినాడు. కాబట్టి ఇట్లు ప్రత్యక్షపరచబడిన వారి సమూహమే ఎవరు? సంఘము. అక్కడ రాయబడుతోంది ఈ సంఘమునకే, అనగా ఇట్లా ప్రత్యక్షపరచబడిన వారికే ఏంటంటే 18వ వచనం కలిసి చదువుదామండి. 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం కలిసి చదువుదామండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదో అది భూలోకమందు, దేని విప్పుదువో అది పరలోకమందును. ఇప్పుడు తాళపు చెవులు ఇస్తున్నాడంట. ఎవరికి? పేతురికి. ఏం తాళపు చెవులు? పరలోకం యొక్క తాళపు చెవులు. అంటే పేతురికి ఇచ్చినాడంటే పేతురు కాదు, అది బయలుపరచబడిన వ్యక్తికి. ఎట్లు అంటే బాగా అర్థం చేసుకోండి. ఎట్లు అది బయలుపరచబడిన వ్యక్తికి ఆ బీగం ఇచ్చినాడంటే, ఇప్పుడు పరలోకానికి వెళ్ళే మార్గము ఎవరికి తెలుసు అంటే ఆ మార్గం గురించి తెలిసిన వారికే తెలుసు. అంటే ఇప్పుడు వేరే వ్యక్తికి తెలియాలంటే ఎవరు తెలియజేయాలా?
తెలిసిన వ్యక్తే తెలియజేయాలి. అంటే అర్థం ఏంటంటే బీగము ఎవరితో ఉన్నట్లు? తెలియపరచబడిన వ్యక్తి దగ్గర బీగము ఉన్నట్లు. ఏ బీగము? ఇంట్లో బీగం కాదు, బీరో బీగాలు కాదు. ఏం బీగం చెప్పండి? పరలోక బీగం. ఎవరితో ఉన్నట్లంటే ఎవరికి బయలుపరచబడిందో వాళ్ళతో బీగం ఉన్నట్లు అనమాట. అందుకే మనము రాత్రి నిన్నటి దినం చదువుతూ వచ్చినాము. ప్రకటించేవారు లేకుండా వారెట్లు విందురు. వారు ఎట్లు వింటారు? వాళ్ళు ఎట్లు నమ్ముతారు? వాళ్ళు అంటే ప్రకటించే వాళ్ళ అవసరము. ఎవరు ప్రకటించేదంటే తెలిసిన వాళ్ళమే ప్రకటించాలి. అంటే బీగం మనతో ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ బయలుపాటు యేసు ప్రభు అనేకుల పాపములను క్షమించుటకు అభిషక్తుడిగా, యాజకుడు, ప్రధాన యాజకుడిగా వచ్చి అనేకుల పాపములకు ఆయన ప్రాయచిత్తం చేసినాడు. అనేకుల పాపములు యేసు ప్రభు భరించినాడు అనేటువంటి గ్రహింపు కలిగి ఉన్నామే నీవు, నేను, మనము. మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? బీగాలు ఉన్నాయి. ఏం బీగాలు? పరలోకపు తాళపు చెవి. అది అన్నమాట. అట్లాంటి వారి సమూహమే ఎవరు? సంఘము అన్నమాట. చూడండి, అది అది సంఘం అన్నమాట. అదే ఎవరి సంఘం? అది దేవుని సంఘం, ప్రభు సంఘం అది. కాబట్టి నా సంఘం అని ఎవ్వరం అనుకోకూడదు మనం. కాబట్టి ఇది సంఘం అన్నమాట. చూడండి, ఈ సంఘములో ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1-2 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, గమనించండి, దేవుని సంఘమునకు అనగా, అంటే దేవుని సంఘం అంటే ఎవరు? గమనించండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరు చెప్పండి? సంఘం అంటే ఇప్పుడు చెప్పండి అర్థము. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే పరిశుద్ధపరచబడి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా ఇష్టానుసారం జీవించి అపరిశుద్ధులుగా జీవించే వాళ్ళది కాదు సంఘం అంటే. ఎవరంటే పిలువబడేటప్పుడు, వాళ్ళు పిలువబడే ముందే ఏమైనారు? వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడిన తర్వాత పిలువబడిన వారుగా వాళ్ళు దేనికి పిలువబడిన వాళ్ళు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. చెప్పండి, సంఘములో దేవుని పిల్లలముగా మన మోటివ్ ఏంటి అంటే పరిశుద్ధత. ఏంటి చెప్పండి? పరిశుద్ధత. అంటే ఎందుకు పిలువబడ్డాము? పరిచర్య కోసం పిలువబడ్డామా? సంఘంలో చేర్చబడి ఇందుకోసమేనా? అధికారం కోసం చెలాయించబడ్డామా? కనపరుచుకోవడానికి మనము సంఘంలో చేర్చబడ్డామా? స్వార్థ ప్రయోజనాల కోసము మనము సంఘంలో చేర్చబడ్డామా? మన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం మనం సంఘంలో చేర్చబడ్డామా? అట్లా కాదండి, దానికోసం కాదు. నువ్వెందుకోసం సంఘంలో చేర్చబడ్డావంటే మోటివ్ ఏంటంటే నీవు యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నేను ఏ మోటివ్తో మనం పిలువబడ్డామంటే లోపలికి పరిశుద్ధపరచబడ్డానికి పిలువబడ్డాము, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. అంటే పిలువబడక ముందే పరిశుద్ధపరిచినాడు, లోపలికి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే మోటివ్తోనే జీవించే వాళ్ళే ఎవరు? మళ్ళా చెప్పండి, ఎవరు సంఘము? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన, పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఇట్టి గ్రహింపును కలిగి మనము సంఘములో ప్రతి ఒక్కరు నడుచుకుంటే సంఘములు ఎందుకు పరిశుద్ధంగా ఉండవు? ఎందుకు అపవిత్రత చోటు చేసుకుంటాయి? ఒక సహోదరుడు బలహీనుడైనా, ఒక సహోదరి బలహీనురాలైనా, ఇంకొక సహోదరుడు అన్న అట్లా కాదు కదా, అక్క ఇట్లా కాదు కదా అని హెచ్చరించి సరి చేస్తూ ఉంటే, పరిశుద్ధపరచబడతా ఉంటే అంతా పరిశుద్ధత నిండిపోతుంది కదా. అయితే నాకెందుకు వచ్చిందిలే, లేకుంటే ఆయన ఇట్లా చేస్తూ ఉన్నాడు కదా, నేను ఇట్లా ఎందుకు చేయకూడదు, ఆమె ఇట్లా చేస్తూ ఉంది కదా, నేనెందుకు ఇట్లా చేయకూడదు, వాళ్ళు ఇట్లా చేస్తారు కదా, మేము ఇట్లా ఎందుకు చేయకూడదు అని ఏమిట్లో పోటీ? అపవిత్రతలో పోటీ, శరీరంను చూపించే దాంట్లో పోటీ, శరీర కార్యములలో పోటీ, స్వార్థ ప్రయోజనాల్లో పోటీ, కనపరచబడుకునే దాంట్లో పోటీ. పోటీబడిట్లో మనం ఏమైపోతున్నామంటే విసిగిపోతా ఉన్నాము. సంఘమునకు నష్టం తెచ్చే వాళ్ళంగా ఉంటున్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సంఘం అంటే ఏంటి అంటే పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. ఎందుకు మోటివ్ ఏంటంటే, పిలువబడిన ఉద్దేశం ఏంటంటే ఇదే ఉద్దేశం. ఏమిటి ఉద్దేశం అంటే పరిశుద్ధంగా ఉండాలా. ఎందుకు నేను మందిరానికి వస్తున్నాను? పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకు వస్తున్నాను మందిరానికి? ఏదో నా సీనియారిటీని బట్టి లేకుంటే నా స్థానమును బట్టి
నాకు ఒక స్థానం ఇవ్వాలని, మందిరంలో కూడా నాకు ఒక స్థానం కావాలని, సంఘంలో నాకు ఒక స్థానం కావాలని, దానికోసం మనం రావట్లేదు. అట్లా రావట్లేదు. ఇట్లాంటి మోటివ్ మనము కలిగిన వారి సమూహమే ఏంటి చెప్పండి? సంఘం అన్నమాట. ఇంకో రకంగా చెప్పాలంటే మనకు బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే సంఘము అనేది ఏంటంట? ఆయన శరీరం. మనకు తెలుసు కదా, 1 కొరింథీ పత్రిక, క్షమించండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి 2 వచనాలు ఉంటుంది కదా. సరే, ఆయన శరీరము, సంఘం శిరస్సు ప్రభువే. అంటే సంఘం అనే యేసు ప్రభు యొక్క శరీరమే ఏంటి? సంఘం. యేసు ప్రభు శరీరమే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు నాలో నీలో కనపడాలా, సంఘంలో కనపడాలా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, మనల్ని చూసినప్పుడు మనలో ఏం చూడాలి? వాళ్ళు ప్రభువును చూడాలా. ఎందుకంటే నేను ఆయన శరీరము. అంటే ఒక శరీరం. ఇప్పుడు చూడండి, నేను ఎట్లున్నానో నా శరీరంలోని అవయవాలు నా గుణ లక్షణాలు కలిగి ఉంటాయి. నేను లెఫ్ట్ హ్యాండర్ అనుకోండి, అంటే నా ఎడమ చేతి వాటం అనుకోండి, నా యొక్క అలవాటు ఎడమ చేతి వాటం అనుకోండి. నా ఎడమ చేయి ఏం చూపిస్తుందంటే ఎడమ చేతి వాటమును చూపించి నా స్వభావ లక్షణాన్ని చూపిస్తుంది. అది నాకున్న శక్తిని నా చేతులు చూపిస్తాయి, నా నడకను నా కాళ్ళు చూపిస్తాయి, నేను మాట్లాడే మాట తీరును నా నోరు చూపిస్తుంది, నేను చూసే చూపులను నా కళ్ళు చూపిస్తాయి. అంటే నాలో ప్రతి ఒక్కటి ఏమి చూపిస్తాయంటే నా స్వభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగానే ప్రభు యొక్క శరీరము అంటే ప్రభు యొక్క గుణ లక్షణాలు మనం చూపాలా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంఘముగా మనం చేరువచ్చే మనము ఎవరి గుణ లక్షణాలను ఇతరులు మనలో చూస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం నివసించే చోటు కూడా అన్యులుంటారు. కొన్నిసార్లు మన కుటుంబంలోనే అన్యులుంటారు. వారు ఏం చూస్తూ ఉన్నారు? మనలోన ఏం చూస్తూ ఉన్నారు? ఎవరు కనబడతా ఉన్నారు వాళ్ళకి? నా కోపం కనబడతా ఉందా? నా విసుగు కనబడతా ఉందా వాళ్ళకి? నా యొక్క ఉద్రేకం కనబడతా ఉందా? నా యొక్క ఉగ్రత కనబడతా ఉందా? నాలోని పగ వాళ్ళకి కనబడతా ఉందా? నాలోని కక్ష వాళ్ళకి కనబడుతుందా? నాలోని అసూయ వాళ్ళకి కనబడతా ఉందా? ఇంకేం కనబడతా ఉంది? ఏం కనబడుతుంది? వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు నాలో? అట్లాంటివి చూస్తూ ఉంటే నేను ఎట్లు క్రీస్తు శరీరం అని చెప్పుకోవాలి చెప్పు? నేను కూడా ప్రభువా, నన్ను సంఘం అనే శరీరంలో అవయవంగా జతపరిచినవయ్యా, నీకు స్తోత్రములని ఎట్లు నేను ప్రభుని ఆరాధించాలి? నేను సిగ్గు కాదా నాకు? కాబట్టి మనమే పరీక్షించుకుందాం. సంఘము అంటే ఆయన శరీరము, ఆయన గుణలక్షణములు కలిగినది. అట్టి స్వభావం కలిగిన వారంగా మనం జీవించుదుము గాక. అట్లు ఇదే ఏంటంటే దేవుని సంఘం. చూడండి, ఈ దేవుని సంఘములో కొన్ని ఉండకూడదన్నమాట. వాటిలో ఇంకా యేసుప్రభు శరీరం అంటే మనకు అర్థమవుతుంది. అయితే చూద్దాం, చూడండి, ఒక 2 చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, 11, 16 చదవండి. దేవుని సంఘంలో ఒక ఆచారం లేదంటే ఏ ఆచారము? కలహప్రియుడుగా ఉండేటువంటి ఆచారం లేదు. అంటే అర్థం ఏంటి? కలహించే ఆచారం లేదు సంఘంలో. మరి సంఘాలు ఎందుకు కలహాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ కలహించే వ్యక్తి సంఘంలోని వ్యక్తి కాదేమో. కలహించే స్వభావం కలిగిన ఆ వ్యక్తి సంఘం అనే శరీరంలోని వ్యక్తి కాదేమో. మరి నటిస్తున్న వ్యక్తి ఏమో తెలియదు. లేదా తప్పిపోయి జారిపోయి సరి చేసుకోకుండా మరి అలాగున క్రీస్తు నందు ఉండకుండా మరి అలాగూ వేరు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడేమో. మరి ఏమో తెలియదు. అయితే ప్రభు యొక్క సంఘంలో మాత్రము ఏముండదు? కలహం ఉండకూడదు. ఎప్పుడూ కలహించకూడదు. ఏ విషయమైనా కావచ్చు, దేనికైనా కావచ్చు. నీకు కొరత కలిగిందా? ప్రభుకు ప్రార్థన చేయి. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినారా? ప్రార్థన చేయి. లేదా నీకు అన్యాయం జరిగిందా? సంఘంలోనే అన్యాయం జరిగిందా? ప్రభుకు ప్రార్థన చేయి. మన ప్రభు ఎట్లాంటి వాడు? మనం చూస్తూ వచ్చినాం కదా. ఎట్లాంటి వాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? మందిరంలో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? మనం చూస్తూ వచ్చినాం కదా. దేవుని మందిరం యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటి? ఆయన నిశ్చయముగా ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. మరి రక్షణ పొందిన విశ్వాసం అయితే నీలో ఉన్నాడు కదా.
నీకు తెలియదా అది? నీకు తెలుసు కదా. ఆయన ఎట్లాంటి వాడు? ఆయన ఏమన్నా జీవం లేనివాడా? కళ్ళుండి చూడలేనివాడా? నోరుండి మాట్లాడలేనివాడా? చెవులుండి వినలేనివాడా? ఎందుకు ఆయన చెవిటోనుగా చూస్తావు? ఎందుకు ఆయన గుడ్డోనుగా చూస్తున్నావు? ఎందుకు ఆయన్ని అవిటివానిగా లేకుంటే వికలాంగుడిగా యేసు ప్రభువుని చూస్తూ ఉన్నావు నువ్వు? అందుకోసం ఏం చేస్తావంటే, ప్రభా నువ్వు వికలాంగుడు కాబట్టి నువ్వేమి చేయలేవు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది కాబట్టి నేను కొట్లాడతానని వస్తామన్నమాట. కలహించే స్వభావం ఇది సంఘములో ఆచారం లేదు అని పౌలు చెప్తా ఉన్నాడు. ఇది కలహం ఉండకూడదు. అంతేకాదు చూడండి, 1 కొరింథీ పత్రిక 14:33 అక్క ఇంకొక మాట ఇక్కడే 18వ వచనంలో ఇంకొక మాట ఉంది, చదవండి. 18వ వచనంలో కూడా మొదటి సంగతి మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏం కలిగి ఉన్నారంట వాళ్ళు? కక్షలు కలిగి ఉన్నారంట. అది కలిగి ఉండకూడదు కదా. ఎట్లొచ్చినా ఎందుకు కక్షలు? అరే నీలో ఉన్నాడు కదా ప్రభు, ఆ ప్రభుకు చెప్పు, ఆయన చూసుకుంటాడు. సంఘం ఎవరిది? మనకి ఎప్పుడు రోషం వస్తుందంటే, ఎవరైనా అంటే ఎవరైనా నడిపించే నాయకుడు, ఆత్మీయ నాయకుడు అసంతృప్తి వచ్చినప్పుడు సంఘం మీద చాలా భారం వస్తుంది అనమాట. అంటే నేను సేవకునిగా చెప్తాను. సేవలో చూస్తూ ఉంటాం కదా, విశ్వాసులు కొంతమందికి ఎప్పుడు సంఘం మీద భారం వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది భారం అంటే, ఎప్పుడైతే సేవకుని మీద వ్యతిరేకత వస్తుందో, సేవకుని మీద వ్యతిరేకత వస్తుందో, లేదా నడిపించే వ్యక్తి నా సంఘంలో బాధ్యత వహించి నడిపించే వ్యక్తి మీద వ్యతిరేకత వస్తుందో, అప్పుడు ఏమిటి మీద భారం వస్తుంది? సంఘం మీద ఎక్కడ లేని భారం వస్తుందంట. ఎట్లన్నా ఊరికే ఉండేది అని ఇట్లా చేస్తా అంటే సంఘం అంతా నాశనం అవుతుంటే ఎట్లన్నా ఉండేది? ఇన్ని రోజులు ఏం చేస్తావన్నా? అన్ని రోజులు కళ్ళు మూసుకున్నావా? నిద్రపోయినావా? ఏం చేసినావు అన్ని రోజులు? బెడ్షీట్ కప్పుకొని పండుకున్నావా? అన్ని రోజులు కనిపించలేదా? ఇప్పుడే ఎందుకు కనిపిస్తుంది అంటే ఏమొచ్చింది? వ్యతిరేకత వచ్చింది. సరిపోలేదు అన్న నాకు, ఆయన సరిపోలేదు నాకు, లేదంటే ఆయన నిర్ణయాలు నాకు సరిపోలేదు, లేదంటే ఆయన నన్ను పక్కన పెట్టినాడు. అందుకోసం నేనేంటంటే ఇప్పుడు నాకు సంఘం యొక్క భారం పెరిగింది. ఇప్పుడు అన్ని రోజులు ఏ సంఘ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసింది లేదు, భారముగా సంఘం కోసం ఏం ప్రయాసపడింది లేదు, ఏ విషయాల్లోన అంతగా పట్టించుకుంది లేదు, సంఘ క్షేమం కోసం ఏం చేసింది లేదు. అన్ని రోజులు ఊరికే ఉండి ఎప్పుడో ఒకప్పుడు అన్నీ అన్నీ ఎత్తుతారన్నమాట. ఇట్లా చేయలేదా, ఇట్లా చేస్తూ ఉంటే సంఘం ఏమైనట్లు. ఇవన్నీ ఏమంటే కక్షలు. ఏం చెప్పండి? ఇవన్నీ కక్షలతో కూడినవి. అందుకోసమే ప్రియ సహోదరా సహోదరి, సంఘం క్షేమంగా ఉండాలంటే దయచేసి నీ హృదయంలో ఎప్పుడు కక్ష పెట్టుకోవద్దు. నడిపించే వ్యక్తి మీద కావచ్చు, ఏ సహోదరి మీదైనా కావచ్చు, ఏ సహోదరి మీదైనా కావచ్చు, ఎవరి మీదైనా కానీ కక్ష పెట్టుకోవద్దు. ఎందుకంటే అది ప్రభు మనసు కాదు. ప్రభు ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు. నువ్వు ప్రభు శరీరంలోని భాగమే కదా. ప్రభు శరీరంలోని భాగమైనప్పుడు ప్రభు స్వభావం అదేనా? కక్ష పెట్టుకోవడమేనా? కాదు కదా. కాబట్టి మనం జాగ్రత్త పట్టు, ప్రభు సహాయం చేయను కాక. 14:33 చూడండి, ఏమిటి కర్త? ఆయన సమాధానంకే కర్త, కానీ అల్లరికి కర్త కాడు. అంటే అర్థం ఏంటంటే అల్లరి ఉండకూడదు. సంఘంలో అల్లరి ఉండకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటలు, అల్లరితో కూడిన పాటలు ఉండకూడదు. అల్లరల్లరిగా ఉండకూడదు. సమాధానంతో ఉండాలా. ఒకరు ఇంకోటి మాట్లాడితే, ఇంకోటి మాట్లాడితే, ఇంకోటి మాట్లాడితే, ఎవరు దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఎవరు దోచింది వాళ్ళు చేస్తూ ఉంటే అల్లరి కాదా? దేవుడు ఒక నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ఒక నాయకుడిని ఉంచినప్పుడు ఆ నాయకత్వానికి లోబడాలి కదా. శిరస్సులు, తలలు ఎన్నుంటాయి? ఒకటే కదా. 2 ఉంటాయా? 4 ఉంటాయా? ఒకటే కదా. అట్లుంటే అది మనిషి కాదు, అది మృగమని పిలువబడుతుంది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు శిరస్సు ప్రభువే. ఆయన శిరసత్వములో కొందరిని ఆత్మీయ నాయకులుగా ఉంచుతాడు. అలాగున వారి ఆధీనంలో లేదా వారికి లోబడుతూ మనం కొనసాగుతూ ఉంటాము. అలాగున మనము ఉన్నప్పుడు అల్లరితో కూడినవి మనం సంఘంలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలా. అట్లు జాగ్రత్తగా జీవించడానికి ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఇప్పుడు చూడండి, ఈ సంఘానికి ఏముంటుందంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది అన్నమాట. మనం గత వారం నిన్నటి దినం మనం చదువుకున్నాం, ఫస్ట్ రోజు చదువుకున్నాం అనుకుంటాం కదా. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 3:15.
దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను రాయిచున్నాను. గమనించండి, చూడండి, ఏం రాస్తావు, ఎందుకు రాస్తూ ఉన్నాడంటే, నాతో కూడా పలకండి ఈ మాట. దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో. ఏమిటికి రాస్తా ఉన్నాడు? అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి అంటారు కదా. సంఘములు ఇష్టానుసారంగా ప్రవర్తించేకి లేదండి. ఒకవేళ అట్లా ప్రవర్తించినామనుకో, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినామే అనుకో, దేవుడు ఊరికే ఉండడు. మనకు నేను చెప్తా ఉంటాను, మా విశ్వాసుల దగ్గర కూడా చెప్తా ఉంటాను, ఇది నాకు కూడా వర్తిస్తుంది. అందరు ఎవరికి విశ్వాసం వినే వాళ్ళకనే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళు చేసే పొరపాట్లకు వాళ్ళందరికీ ఒకేసారి ఉంటుంది. ఎక్కడ? నిత్య నరకం అగ్నిగుండం పొందుతారు రక్షణ పొందిన వాళ్ళు. రక్షణ పొంది విశ్వాసిగా జీవిస్తూ దైవ సేవకునిగా నేను జీవిస్తూ నేను పొరపాట్లు చేస్తే ఎట్లుంటుంది, నీవు పొరపాట్లు చేస్తే ఎట్లుంటుంది అంటే, మనకి ఎట్లాంటి పొరపాట్లు మన పొరపాట్లు ఎట్లుంటాయంటే, ఒకటి, ఈ లోకంలో ఉండగా మనం శిక్షించబడతాము. ఈ లోకంలో ఉండగా ఏమవుతాము? శిక్షించబడతాము. రెండవది ఏమవుతుందంటే, నిత్యత్వంలో కూడా లాస్ ఉంటుంది, నష్టం ఉంటుంది. నిత్యత్వంలో కూడా ఏముంటుంది? నష్టం ఉంటుంది. అంటే నా కొరకై ఎంతైతే ఆయన క్రెడిట్ చేసి పెట్టాడో ఆ ఫలం, పరలోక ఫలము ఎంతైతే ఉందో, ఆ పరలోక ఫలము ఏమవుతుందంటే, భూమి మీద నేను జీవించేటువంటి నా జీవితం సరిగా లేకపోతే నాకున్న ఆధిక్యతలు అక్కడ తగ్గిపోతాయి. ఏ స్థానంలో దేవుడు నన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడో ఆ స్థానం నాకు తగ్గించబడుతుంది. ఆ స్థానం నాకు అట్లే ఉండాలంటే భూమి మీద నా జీవితం సరిగా ఉండాలా. అంటే రెండు లాసెస్, ఒకటి ఈ లోకంలో నష్టమే, పరలోకంలోనా నష్టం. ఈ లోకంలో నష్టం ఏంటి అంటే, శారీరకంగా మనము శ్రమ పెట్టబడతాము, లేదా ఇంకేదైనా నష్టంలో కలగొచ్చు. దేవుడు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చేస్తాడు, ఎందుకంటే మనం సరి చేయబడాలి. అందుకే సామెతలు ఉంది కదా, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి, గుర్తు రావట్లేదా? సరే, సామెతలు చూడండి, సామెతలు 18వ అధ్యాయం అనుకుంటా, క్షమించండి, 20వ అధ్యాయం 20:30, సామెతలు 20. అందరూ కలిసి చదువుకుందామా? మంచి మాట, కలిసి చదువుదామండి. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. చూడండి, గాయములు చేసే దెబ్బలు ఏం చేస్తాయి? మనకు అంతరంగంలో చొచ్చుకొని పోతాయి. ఏం చేస్తాయి? చెడుతనమును తొలగిస్తాయి. అంటే దేవుని ఉద్దేశం అదే అన్నమాట. అందుకోసమే కొన్నిసార్లు దేవుడు ప్రేమతో శిక్షించి మనల్ని సరిచేసి మన చెడుతనం తొలగించేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి మనము దేవుని మందిరంలో ఎట్లు ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించుటకు ప్రభువే మన కృప దయచేయను గాక. ఏమిటా ప్రవర్తన నియమాలంటే దేవుని వాక్యమే. ఏమి చెప్పండి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం అంతా కూడా మన కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇది దేవుని మందిరంలో ఎట్లా నివసించాలా, ఒక విశ్వాసం ఎట్లా జీవించాలా, ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లు ఉండాలనేదే ఈ బైబిల్ అంతా చెప్పేది అనమాట. అట్లు మనం జీవించినట్లయితే నిత్యత్వంలో అత్యధికముగా మనం హెచ్చించబడే వారంగా ఉంటాం. చెప్తున్నానంటే నాకేదో ఈజీ, మీకేదో కష్టమో, మీరేదో తప్పిపోతారని చెప్పట్లేదు. మీకెంత కష్టమో నాకు కూడా అంత కష్టమే. మీరెంత బలహీనలో మీకంటే ఎక్కువైన బలహీనున్నే. అయితే నాకు కూడా ఆశ ఉంది అనమాట. ఏంటంటే ఈ దేవుని వాక్య నియమావళి ప్రకారం జీవించి ఆ నిత్యత్వంలో హెచ్చించబడాలనేది నాకు కూడా ఆశ ఉంది. అది ఆశ ఉంటే సరిపోదు, ఈ లోకములో ఉండగా సరైనటువంటి గ్రహింపుతో కూడిన జీవితం జీవించి మనము చేరుకుందాం గాక. చూడండి, ఇప్పుడు ఈ సంఘమునకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు. ఏమిటి ఆధిక్యత అంటే, మనం అందరం ఎట్లాంటి వాళ్ళం అంటే బలహీనమా కాదా? ఒప్పుకుంటారా? నేను బలహీన కాదని వాళ్ళు ఎవరున్నారా? అందరం బలహీనమే కదా. శారీరక విషయంలోనూ బలహీనమే, ఆత్మీయంగా కూడా బలహీనమే. తప్పయ్యే స్వభావం ఉంటుంది మనలో. మరి దేవుడు దీనికి మరి ఏం చేస్తా ఉన్నాడు దీనికంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు కలిసి ఉన్నాయండి. కలిసి చదువుకుందామండి. దయచేసి మీ భాగాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. 25-27 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదామండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టి మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టువలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనించండి, ఈ ప్రభు సంఘమును ఎట్లు చేయాలనుకుంటున్నాడంటే, తన ఎదుట నిలబెట్టుకునేటప్పుడు ఎట్లుండాలనుకుంటున్నాడంటే, ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే, ఒకటి కళంకము లేనిదిగా ఎట్లుండాలంట. ఎవరు? సంఘము. అంటే మనం సంఘముగా, సంఘం అంటే అర్థం ఏంటి? మనమే. సంఘం అంటే ఎవరు? మందిరమా? ఎవరు సంఘం అంటే? మనమే. అంటే ఏ కళంకం లేని వారు ఉండాలంట ఒకటి. రెండవది ముడత లేని వాళ్ళముగా. ఏం లేనోళ్ళు? ముడత లేనోళ్ళు. మూడవది పరిశుద్ధమైనదిగా. ఎట్లాంటిది? పరిశుద్ధమైన. నాలుగవది నిర్దోషమైనదిగా. ఐదవది మహిమగల సంఘముగా. దీన్ని నిలబెట్టుకోవాలని ఏం చేస్తా ఉన్నాడంట? నాతో పలకండి. వాక్యముతో ఉదక స్నానము చేత. ఉదక స్నానం అంటే నీళ్ళతో స్నానం. ఏమితో స్నానము? నీళ్ళతో స్నానం. అంటే నీళ్ళు తెచ్చి చల్లుతాడు దేవుడు మనకి. ఏ నీళ్ళు? వాక్యం అనే నీళ్ళతో మనకు స్నానం చేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు? వాక్యం అనే నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు. నేను కూడా ఏం చేస్తూ ఉన్నాను? నేను కూడా వాక్యం అనే నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఎందుకోసం అంటే మనము కళంకం లేని వారుగా ఉండాలని. ఆ కళంకం ఏదైనా ఉంటే వాక్యంలో దేవుడు చూపిస్తాడనమాట. ముడత లేని వారుగా ఉండాలని. ముడత లాంటివి ఏవైనా మనలో ఉన్నాయంటే గిన వాటిని దేవుడు చూపిస్తాడనమాట. మనము నిర్దోషులుగా ఉండాలని. దోషములు ఏవైనా ఉంటే చూపిస్తాడనమాట. మనము పరిశుద్ధులుగా ఉండాలని. ఆ పరిశుద్ధతకు సంబంధించిన ఏదైనా ఉందంటే దేవుడు చూపిస్తాడనమాట. మనం పవిత్రంగా ఉండాలని. అపవిత్రమైనది ఏదైనా ఉంటే తన వాక్య వెలుగులో చూపించి వాక్యమైన నీళ్ళ చేత మనల్ని స్నానం చేపిస్తాడనమాట. స్నానం చేపించి నాతో పలకండి దయచేసి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దానిని అంటే దేన్ని? సంఘమును పవిత్రపరిచి. దానిని పవిత్రపరిచి దానిని పరిశుద్ధపరచుటకై ప్రభు అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదే సంఘము. ఇట్లాంటి అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ సంఘముల గురించి చెప్పాలంటే చాలా ఇది సంఘం అనేది ఎంత డెప్త్గా వెళ్తే ఎంత చాలా సంగతులు ఉంటాయి. చాలా పెద్ద టాపిక్ అన్నమాట సంఘం అనేది కదా, మీకు తెలిసే ఉంటుంది. అవన్నీ మనం చెప్పలేము, కానీ మనకు ప్రభు అవసరతను బట్టి ఇచ్చిన తలంపులు మాత్రమే పంచుకుందాం. ఇది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, సంఘము అనే బీగాలు ఎవరికి ఇచ్చినాడు? క్షమించండి, పరలోక బీగాలు ఎవరికి ఇచ్చినాడు? పేతురికి ఇచ్చినాడా? సంఘంకి ఇచ్చినాడా? సంఘంకి ఇచ్చినాడు కదా. కాబట్టి స్థానిక సంఘముగా మనకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కోసం బీగాలు తెరిచెక్కిచ్చినాడు. నీ బంధువులకు పరలోకంలో పోయే బీగం ఎవరు తీయాలా? నువ్వే తీయాలా. నీ భర్తకు రక్షణ లేకపోతే అక్క, నీ భర్త పరలోకం రావడానికి బీగం ఎవరు తీయాలా? ఎవరు తీయాలక్క? నీవే తీయాలా. నువ్వు తీస్తేనే నీ భర్త పరలోకంలోకి వస్తాడు. కొంతమంది భార్యలు పరలోకంలోకి రాకుండా అంటే మారు మనసు లేని వాళ్ళగా ఉంటారు. భర్త ఏం చేయాలా? తనతో ఉన్న పరలోక బీగాన్ని తీయాలి. అంటే ఏంటంటే తను ఏ ఎరుక, ఏ గ్రహింపు కలిగి ఉన్నాడో, యేసు ప్రభు పాపమును క్షమించడానికి ఎట్టివాడై ఉన్నాడని తెలుసుకున్నాడో అది ఆమెకు తెలియజేయాల. అక్కలు ఏం చేయాలి? అన్నులకు తెలియజేయాల. అట్లు ఏం బీగం వాడతాం మనము? పరలోకపు బీగాన్ని, పరలోక ద్వారం యొక్క బీగాన్ని మనం వాడతామన్నమాట. అప్పుడు ద్వారం తెరుచుకుంటుంది. వాళ్ళు ప్రభుని అంగీకరిస్తే వారు పరలోకంలో ప్రవేశిస్తారు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. చూడండి, మొట్టమొదటిది. రెండవది, మూడవది. మొదటిది ఏమి? సంఘం అంటే ఏం? మందిరం. దేవుని మందిరం అంటే బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరం అంటే 4 విధాలుగా చూసుకున్నాం కదా. మొదటిది ఏంటి? భౌతికమైన మందిరం. ఏ మందిరము? భౌతికమైన మందిరం మొదటిది. రెండవది వ్యక్తిగత మందిరం. మూడవది దేవుడు స్వరక్తమి సంపాదించిన సంఘం. మూడవది. నాలుగవది ఆత్మ సంబంధమైన మందిరము, లేదంటే నిత్యత్వములో ప్రభుతో కూడా కలిసి ఉండేటువంటి సంఘము. ఆ సంఘము ఎట్లాంటిది? ఆ సంఘం ఎట్లాంటిదంటే ఆ సంఘము చూడండి, మనము ప్రకటన
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. 9వ వచనం. 9వ వచనం. ఆ, 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 ఆ. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో ఇప్పుడు చెప్పండి. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. యేసు ప్రభు యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు? సంఘమే కదా. ఇప్పుడు చూడండి, స్థానిక సంఘముగా ఉన్నటువంటి మనము ఈ మరి బేతేల్లో కూడుకునే సంఘం మాత్రమే కాదు, ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు, ఇంకా వేరే సంఘం ఉందనుకో, వేరే సహవాసం పోయే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా రక్షణ మార్మల్స్ పొంది ఉంటే మనం చాలా పొరపాటు పడుతూ ఉంటాం. ఏంటంటే కేవలం భక్సింగా సహవాసంకి వచ్చే వాళ్ళు మాత్రమే రక్షణ పొందిన వాళ్ళు, వేరే వాళ్ళకి రక్షణ ఉండదు అని అనుకుంటాం, పొరపాటు. వాళ్ళు కూడా రక్షణ పొంది మార్మల్స్ పొందిన వాళ్ళు ఇతర డినామినేషన్స్లో కూడా ఉన్నారు. చూడండి, మనం ఇప్పుడు కూడుకుంటున్న ఈ సంఘముగా మనం ఉన్నటువంటి మనము, దేవుడు ఎవరికైతే ఈ బయలుపరపు గ్రహింపించినాడో ఆ గ్రహిం పొందిన మనము, అంటే రక్షణ పొందిన మనము, అంతేకాదు ఇంకా ఈ ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరం కలిసి, అట్లే గుంటకల్లో ఉన్నోళ్ళు, అనంతపూర్లో ఉన్నోళ్ళు, కడపలో ఉన్నోళ్ళు, అన్ని జిల్లాల్లో ఉన్నోళ్ళు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు, అన్ని దేశాల్లో ఉన్నోళ్ళు, ప్రపంచంలో ఉన్నోళ్ళు అందరూ, అంటే ఇంతకుముందు పుట్టి చనిపోయిన వాళ్ళు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు, మళ్ళా మనం పుట్టి చనిపోయిన తర్వాత మరలా పుట్టిపోతారు కదా, పుట్టబోయేవాళ్ళు అందరూ కలిసి, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఈ లోకాన్ని వదిలిపెట్టినారో వాళ్ళందరూ, ఇంకా ఎవరు ఇంకా పుట్టబోతున్నారో ప్రభు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే, అందరము కలిసి ఏమవుతున్నామంటే మనము గొర్రె పిల్ల భార్యగా అవుతున్నాము, పెండ్లి కుమార్తెగా మనం కాబోతున్నాము. ఆ పెళ్లి కుమార్తెకు మరొక పేరు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు చూపేదని అన్నాడు కదా, చూపిస్తానని ఏం చూపుతున్నాడు? 10వ వచనం, అట్లా కంటిన్యూషన్ చదవండి. గమనించండి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. గమనించండి, ఇప్పుడు దిగి వస్తాండేది ఎవరు వాళ్ళు? ఆ పరిశుద్ధ పట్టణంకి ఏం పేరు? యెరూషలేం. అది ఎవరు కాదు, సంఘమే. ఎవరు వాళ్ళు? సంఘమే. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. ఇప్పుడు పైన ఏం చెప్పినాడండి? ఎవరిని చూపుతానన్నాడు? 9వ వచనంలో ఎవరిని చూపుతానన్నాడు చెప్పండి? భార్యనే కదా, గొర్రెపిల్ల భార్యనే కదా, పెళ్లి కుమార్తెనే కదా. మరి 10వ వచనంలో ఆత్మవశుడైనటువంటి యోహాను ఏం చూస్తున్నాడు? యెరూషలేమును చూస్తా ఉన్నాడు. దేవుని మహిమగలదై పరలోకం దిగివచ్చే యెరూషలేమును చూస్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆమె భార్యనే, అది సంఘమే, ఆ గొర్రెపిల్ల భార్యే. చూడండి, అంటే అర్థం ఏంటంటే మనమందరి కలయిక, మనమందరం ఏం కాబోతున్నామంటే పట్టణముగా తయారు కాబోతున్నాం. ఏం కాబోతున్నాము? పట్టణముగా తయారు కాబోతున్నాం. దీనికి గుమ్మాలున్నాయి. ఎవరు గుమ్మాలంటే 12వ వచనంలో రాయబడింది, 12 గోత్రముల ఇశ్రాయేలు, 12 గోత్రాల వాళ్ళు. దానికి పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు ఎవరంటే 14వ వచనంలో ఉంది. కలిసి చదువుదామా? 14వ వచనం కలిసి చదువుదామండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి, వాళ్ళ పునాదుల మీద కట్టబడినటువంటి వారే సంఘము. అనగా అపోస్తలుల పునాది మీద కట్టబడిన వారే సంఘము. అటు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా జీవిస్తుండొచ్చు, వాళ్ళు నెట్వర్క్ లేని ప్రాంతంలో జీవించే వాళ్ళైనా కావచ్చు, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడో అడవుల్లో జీవిస్తున్న వాళ్ళైనా కావచ్చు. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నా సరే, అట్లాంటి వాళ్ళు మనము అందరము కలిసి ఏం కాబోతున్నామంటే యెరూషలేము పట్టణముగా తయారు కాబోతున్నాము. అలాగ మనము కట్టబడుతున్నాము. సహోదరా, సహోదరి, అలాగ మనం కట్టబడుట్లో ప్రభు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనల్ని కట్టేటప్పుడు, అందుకే మనం పేతురు పత్రికలో చదువుతాం. చూడండి, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనం 4వ వచనాన్ని కలిసి చదువుదామండి, లేదంటే 5వ వచనం కలిసి చదువుదామండి. 5వ వచనం కలిసి చదువుదామండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, కట్టబడుచున్నారు. ఎందుకంటే చూడండి, ఆయన ఎవరంటే 4వ వచనంలో ఉంది, ఆయన అమూల్యమును సజీవమునైన రాయి యేసు ప్రభు. ఆ రాయి మీద మనం ఏమవుతున్నామంటే మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనం ఎవరము? అటు చూసి ఎవరు మనము? సజీవమైన రాళ్ళు. అంటే ఎట్లా రాళ్ళు? సజీవమైన రాళ్ళు అంటే ఏం రాళ్ళు? మామూలు భాషలో చెప్పాలంటే ప్రాణం ఉండే రాళ్ళు. ఎవరు మనము? ప్రాణం ఉండే రాళ్ళు. మామూలు రాళ్ళకు ప్రాణం ఉండదు, మనం ప్రాణం ఉన్న రాళ్ళము, అంటే జీవం గల రాళ్ళం అన్నమాట మనం. ఇప్పుడు ఈ రాళ్లతో దేవుడు అమరుస్తూ ఉన్నాడు, దేవుని ఇంటిని కడతా ఉన్నాడు. బేతేల్లో ఉన్నటువంటి కొంతమంది సహోదరులను, కొంతమంది సహోదరులను తీసుకొని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, చూడండి, మనకు తెలుసు బేల్దారు ఇంతకుముందు రాతి కట్టేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా పునాదులకు ఏం వేసి కడతారు? రాతి కట్టడం కడతారు. ఎట్లా కడతారు? రాయిని. ఎక్కడో ఒక ఆయన వడ్డే అయిన దాన్ని పెద్ద గుండను పగులు కొట్టేసి ఆపులు పెట్టి దాన్ని గుంతలు దాన్ని బొక్కలు చేసి, తర్వాత అది చిన్నదైతే ఆపులు పెట్టి మోసి సుత్తితో కొడితే అది ఏమవుతుంది? పగులుతుంది. ఇంకా పెద్ద బండ అయితే ఏం చేస్తారు? దాంట్లోకి డైనమైట్ పెట్టి పేలుస్తారు. పేల్చి మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా గీసి దాన్ని కొట్టేసి ఏం చేస్తాడు? దాన్ని ఆ రాళ్ళను అమ్ముతాడు. ఆ రాళ్ళను కొంటారు కొందరు. ఎవరంటే కట్టుకునే వ్యక్తులు కొంటారు. రాళ్ళన్నీ కొన్నవే, కానీ ఏం చేస్తారంటే కట్టేటప్పుడు ఎక్కడ ఏ రాయి అవసరమో ఆ రాయి మాత్రమే వాడుకుంటారన్నమాట. అట్లా కట్టే ముందు ఏం చేస్తారు? రాయిని మలుస్తారు. రాయిని ఏం చేస్తారు? మలుస్తారు. ఆ రాయిని మలుస్తాడు ఆయన. ఇప్పుడు మనం ఏ రాళ్ళం చెప్పండి? సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళు కూడా కట్టబడాలంటే ఏం చేయబడాలా? మలచబడేటప్పుడు ప్రాణం ఉండే రాయికైతే నొప్పి కాదులే, మనకి నొప్పి అవుతుందా కాదా? అవుతుందా కాదా? అవుతుంది. అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు. కొన్నిసార్లు లోకము నుండి కలిగే శ్రమల ద్వారా తీసుకెళ్తాడు, అన్యుల నుండి కలిగే శ్రమల్లో మనల్ని మలుస్తాడు. కొన్నిసార్లు కుటుంబంలోనే రక్షణ లేని భర్త ద్వారా దేవుడు మలుస్తాడు, చెక్కుతాడు, ఉలిపెట్టి కొడతాడు, కొన్నిసార్లు సుత్తితో కొడతాడు. రక్షణ లేని భార్య ద్వారా భర్తను మలుస్తాడు, రక్షణ లేని పిల్లల ద్వారా తల్లిదండ్రులు మలుస్తాడు. ఎందుకు అబ్బా నా కొడుకు ఇట్లా అయిపోయా అని దుఃఖము, బాధ, చింత కలుగుతుంది కొన్నిసార్లు. ఎందుకు నా కూతురు ఇట్లా చేస్తూ ఉంది? బాధ, దుఃఖం కలుగుతుంది. అంటే వాళ్ళ ద్వారా నిన్ను మలిచేవాడుగా ఉంటాడు దేవుడు. కొన్నిసార్లు విశ్వాసుల ద్వారా విశ్వాసులనే మలుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా విశ్వాసులను మలుస్తాడు, విశ్వాసుల ద్వారా దైవ సేవకులను మలుస్తూ ఉంటాడు. మనం అందరం మలచబడాల్సిందే, ఎవరు దీనికి మినహాయింపు ఏమీ లేదు. మలిచేటప్పుడు మనకు నొప్పి, బాధ, శ్రమ, గాయం అవుతుంది. అయితే ఆ బాధలో, శ్రమల్లో ఏం గుర్తించుకోవాలంటే ప్రభు నన్ను మలుస్తున్నాడు. ప్రభు నన్ను ఏం చేస్తున్నాడు? మలుస్తున్నాడు. ప్రభు నన్ను మలుస్తున్నాడు కాబట్టి నాకు ఈ నొప్పి, ప్రభు నన్ను మలుస్తున్నాడు కాబట్టి ఈ గాయము, ప్రభు నన్ను మలుస్తున్నాడు కాబట్టి ఈ బాధ, ప్రభు నన్ను మలుస్తున్నాడు కాబట్టి ఈ దుఃఖము నాకు కలుగుతోందని మనము గ్రహించాలా. అట్లు గ్రహించుడు ద్వారా ఏమవుతామంటే మలచబడ్డము ఓర్చుకుంటే ఏమవుతామంటే కట్టడంలో పనికొచ్చి కట్టబడుతుంది రాయి. లేకుంటే మలచబడ్డానికి ఒప్పుకొని రాయి ఏమి చేయబడదు? కట్టబడదు. ఒకవేళ సెలెక్ట్ చేసేవాడు రాయి తీసుకొని బేల్దార్ గోడ మీద నిలబడి చెప్తా ఉంటాడు, గోడ మీద ఉండి అదిగో ఆ రాయి తీసుకో అంటే యాది ఇదే అని అడుగుతూ ఉంటాడు. అడుగుతా ఉంటే ఓ చిన్న రాయి తీసుకొని ఇస్తాడు, ఇట్లా పెళ్ళ అది రాయి చూడని చెప్తాడు. ఆ రాయిని తీసుకొస్తాడు. ఆ రాయి తీసుకొని వస్తే అది సెట్ అయ్యే చూస్తే సెట్ అయితే పర్లేదు, సరిగా మలచకబడకపోతే, సరిగా చెక్కబడకుండా ఉంటే, సరిగా సెట్ కాకుంటే ఏం చేస్తాడు? దాన్ని తీసి పక్కలకి వేస్తాడు, ఇదే పారేస్తాడు, బయట నుంచి ఇసిరేస్తాడు. అంతే. కొన్నదే కాదది, కొన్నదే కాదా? కొన్నదే. కానీ కట్టడానికి ఎందుకు పనికిరాదంటే అవసరంకు తగ్గట్టుగా చెక్కబడలేదు, అమర్చబడ్డానికి తగ్గట్టుగా చెక్కబడలేదు.
ప్రియమేనక్క, అన్న, నీవు నేను మనము దేవుని కట్టడమునకు అవసరమైన విధంగా చెక్కబడాలా, అట్లు అమర్చబడాలా. అమర్చబడ్డాలంటే చెక్కబడాలా. నేను రాయిగా ఉన్నాను, ఇప్పుడు రాయి ఇట్లుంటుంది అనుకోండి, మూడు వైపులా బాగుంది, ఈ వైపు మూడు, ఈ నాలుగు వైపులా బాగుంది, యువతల ఈ వైపు బాగుంది, ఇంకో వైపు మాత్రము కొంచెం పొడుచుకొని వచ్చింది అనుకో, అంటే అర్థం ఏంటి? అవతల రాయిని పొందనీది అనమాట. ఈ రాయి అవతల రాయిని పొందనీదు. అట్లా ఇతర రాయిని పొందనీయని రాయి కట్టడానికి ఆటంకమైంది. అది ఏం కావాలి? ఖచ్చితంగా మలచబడాల. కాబట్టి ఏం చేస్తాడంటే, ఒరే రాయి, నీలో ఏముందంటే పక్క రాయితో నువ్వు పొసగడము లేదు, పక్క రాయితో నువ్వు అమర్చబడ్డము లేదు. కాబట్టి ఎందుకు ఇది అని దేవుడు సుత్తెని వాడి, ఉలిని వాడి మనల్ని టక్కన కొట్టి, మనల్ని మలచి, మనలను అమర్చబడ్డానికి అనుకూలమైన విధంగా దేవుడు చేస్తాడు. అట్లు మనల్ని చేయాలంటే మనం అప్పగించుకోవాలా. శ్రమల్లో, కష్టాల్లో, దేవుడు తీసుకెళ్లేటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు నిరాశ నిస్పృహలు కావచ్చు, కొన్నిసార్లు హృదయంలో వేదనతో నింపబడే పరిస్థితులు కావచ్చు. అవి ఏమైనా సరే ఒకటి గుర్తించాలా, దేవుడు నన్ను చెక్కుతా ఉన్నాడు, దేవుడు నన్ను మలుస్తూ ఉన్నాడు. ఆయన మలుపు, ఆయన చెక్కడము నాలో పని జరుగుతూ ఉంది. కాబట్టే నేను ఏం కాబోతున్నానంటే కట్టబడ్డానికి సిద్ధపరచబడుతున్నాను. ఈ చెక్కిన తర్వాత ఏం చేస్తాడు? నన్ను అమర్చబోతున్నాడు దేవుడు, అమర్చబోతున్నాడు. అమర్చబడినప్పుడు ఇతర రాయికి అడ్డుగా ఆటంకంగా నేను ఉండకూడదని, ఆ కట్టడానికి అడ్డుగా ఆటంకం ఉండకూడదని దేవుడు నన్ను ఏం చేస్తా ఉన్నానంటే మలుస్తున్నాడు. అందుకే అక్క, మనం ఇతరులకు అభ్యంతరంగా ఎప్పుడు ఉండకూడదు. ఇతరులకు అభ్యంతరంగా ఉండే ఏ సహోదరుడైనా కానీ, ఏ దైవ సేవకుడైనా కానీ, ఏ సహోదరైనా కానీ ఏమైన వాళ్ళమంటే చెక్కబడని రాళ్ళ. మనం ఏం రాళ్ళం చెప్పండి? చెక్కబడని రాళ్ళు. చెక్కబడ్డం లేదు. కొంచెము చెక్కబడడానికి వస్తే అయ్యో ప్రభు వద్దు నాయన, చెక్కొద్దు నాయన అని మనము మొరపెట్టి దాన్ని తొలగిపోతాము కొన్నిసార్లు. అయితే ప్రభు చెక్కేటప్పుడు అప్పగించుకొని, నీ ఇష్టం ప్రభువా, నేను ఎరుగుదును, ఎప్పుడు నీవు నా క్షేమం కోరుతావయ్యా. ఎందుకంటే నీవు నా కొరకై చెల్లించిన క్రైమ్ ఎంత గొప్పదంటే, ఈ లోకంలో ఎవ్వరూ చెల్లించలేని క్రైమ్ నువ్వు మాత్రమే చెల్లించినావు ప్రభువా. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంత ప్రేమను నువ్వు మాత్రమే చూపినావు. అంటే నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు, నేనంటే నీకెంత విలువయ్యా. నాకు తెలుసు, నేను నీ దృష్టిలో విలువైన దానినే. నాకు తెలుసు నీవు నన్ను ప్రేమించినావు, నాకు తెలుసు. కాబట్టే నువ్వు నా మేలు కోరుతావు, నా క్షేమాన్ని కోరుతావు. నువ్వు నా మేలు క్షేమాన్ని కోరుతావు కాబట్టి నాకెప్పుడు నష్టం కలిగించవు. కాబట్టి నువ్వు నన్ను మలిచే మలుపు, నన్ను చెక్కడము నా మేలు కొరకే. నా అంతరంగములో ఈ గాయములు నన్ను ఇంకా శుద్ధి చేస్తాయి, ఇంకా నన్ను నీ స్వరూపంలోకి మారుస్తాయి అని మనం ఎవరమైతే అప్పగించుకుంటామో వాళ్ళమే ఎవరమంటే కట్టబడ్డానికి అమర్చబడే రాళ్ళు. ఓ అన్న, ఓ అక్క, ఇట్లా నేనున్నానా చెప్పే నీవున్నావా? ప్రభువుకు తెలియదా మన జీవితంలో జరిగే సంగతులు? ప్రభువుకు తెలియకుండానే శ్రమలు వస్తాయా? ప్రభువుకు తెలియకుండానే కష్టాలు వస్తాయా? ప్రభువుకు తెలియకుండానే మనకి ఇబ్బందులు వస్తాయా? ప్రభువుకు తెలిసే కదా జరిగేది. ఇట్లాంటి కట్టబడ్డానికే ప్రభు అనుమతిస్తాడు కొన్నిసార్లు. వాటిని మనం సహించుట, భరించుట చేస్తూ ప్రభుకు అప్పగించుకోవాలా. ప్రభుకు అప్పగించుకున్నాడు. నీ ఇష్టం అయ్యా, నేను ఎరుగుదు. ఒకటి మాత్రం నేను గుడ్డిగా నమ్ముతా, ఏంటంటే నీవెప్పుడు నా మేలు కోరుతాడా లేదా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే స్వార్థం లేకుండా మన క్షేమం కోరేవాడు, స్వార్థం లేకుండా మన మేలు కోరేవాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకే భర్త లేడు, ఏ భార్య లేదు, ఏ పిల్లలు లేరు, ఏ బంధువులు లేరు, ఏ ఫ్రెండ్స్ లేరు, ఎవరూ లేరు ప్రపంచంలో. నిస్వార్థంగా మన మేలు, మన క్షేమం కోరేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ ప్రభు చేతిలో మనం అట్లా చెక్కబడితే, మలచబడితే ఆ కట్టడానికి ఉపయోగపడతాము. అట్లు కట్టబడిన సంఘమే దిగివచ్చే సంఘము. ఆ నూతన యెరూషలేము అమర్చబడిన రాళ్ల సమూహం అది.
ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ యొక్క గుంపు అది. ఆ గుంపులో నీవు నేను ఉండాలనే దేవుడు చెక్కుతా ఉన్నాడు. ఉండాలని ఆశ ఉందా? ఆశ ఉండొచ్చు. చెక్కబడ్డానికి అప్పగించుకో, మరి సహించు, మరి ఓర్చుకో. మరి ఎందుకు తిరగబడతావు? ఎందుకు ఆయన్నే నాకు ఇబ్బంది పెట్టినాడు, ఈ యొక్క ఇబ్బంది పెట్టిందని ఎందుకు చెప్తావు మళ్ళీ ఇతరుల మీద? ఆ గాయం ఏదో ప్రభుని చెక్కడానికి వాడుకుంటున్నాడని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? ప్రభు నిన్ను మలచడానికి వాడుకుంటున్నాడని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? అట్లా అనుకుంటే అట్లా విసుక్కుంటామా? అట్లా సనుక్కుంటామా? అట్లా చాడీలు చెబుతామా? చెప్పము కదా. మనం ఎట్లా ఉన్నామో పరీక్షించుకుందాం. నీవు ఏ దశలో ఉన్నావు? ఏ దశలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? అమర్చబడే విధంగా దేవుడిని చెక్కుతుండగా చూడండి. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు విన్నాను, ఒక అంకుల్ చెప్పినాడు, ఒక పాటలోని అర్థం చెప్తూ చెప్పినాడు ఒక అంకులు. ఏమనంటే, సృష్టి అంతటిని ఎన్ని రోజుల్లో చేసినాడు? 6 రోజుల్లో చేసినాడు. 6 రోజుల్లో చేసిన సృష్టి చూస్తే ఎంత అద్భుతంగా ఉంది కదా. మనం ఇక్కడ చూసేదే కాదు, సాయంత్రం పూట సూర్యుడు మరి అస్తమించేది, ఉదయం పూట సూర్యుడు ఉదయించేది, ఇవి మాత్రమే కాదు. కొన్ని చోట్ల పచ్చదనంతో నింపబడి, కొండల్లో చాలా పచ్చదనంతో నింపబడి, ఎంత సీనరీస్ ఎంత బాగా ఉంటాయి, ఎంత మరి అందంగా ఉంటాయి. ఇట్లాంటి సృష్టి అంతా ఎవరు చేసినారు? ఈ దేవుడే. ఎన్ని రోజులు చేసినాడు? 6 రోజులకే ఇంత అందం ఇచ్చిన దేవుడు, ఇంత అందం ఇచ్చిన దేవుడు నన్ను జగత్పునాది వేయబడకముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్పునాది వేయబడకముందే నన్ను ఏర్పాటు చేసుకొని ఆ దినము నుండి నా కోసమే పని చేస్తూ ఉన్నాడు ఆయన. ఎంతగా పని చేస్తూ ఉన్నాడంటే, నా తల్లి గర్భంలోకి నేను వచ్చేంత వరకు ఆ వరుస ప్రకారము తగిన సమయంలో నన్ను నా తల్లి గర్భంలోకి చేర్చినాడు. నా తల్లి గర్భంలో చేర్చే సమయంలో కూడా నాతో పాటు ఆ క్రోమోజోముల్లో ఎన్ని ఉన్నాయంటే కొన్ని కోట్ల ఉన్నాయి. అన్ని కోట్ల క్రోమోజోముల్లో దేవుడు నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. కోట్ల మందిని తృణీకరించినాడు, నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని కార్యం కాదా? నా తల్లి గర్భంలో నేను రూపు పొందుచుండగానే దేవుడు నన్ను చూశాడు. నేను ఏ సైజులో ఉండాలా, ఏ రూపంలో ఉండాలా, ఏ కలర్లో ఉండాలా దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. ఇది దేవుడు నాలో చేస్తున్న పని. అంతేకాదు, ఎక్కడ పుట్టారో దేవుడు నిర్ణయించి పలానా చోట పలానా కుటుంబంలో పుట్టించాడు. ఆ కుటుంబంలో పుట్టిన తర్వాత ఏం చదువుకోవాలో, ఎక్కడ చదువుకోవాలో దేవుడు నిర్ణయించాడు. అదే సమయంలోన నేను రక్షణ పొందుట కొరకై ఎవరి ద్వారా నేను సువార్త విని రక్షణ పొందాలో వారిని నా కొరకై సిద్ధపరిచి వాళ్ళ ద్వారా సువార్త నాకు తెలియజేసి నేను రక్షణ పొందేలా చేశాడు. ఇదంతా దేవుని కార్యం కాదా? నేను పుట్టకముందే నా కొరకై ఆ దైవజనుడు భక్త్ సింగ్ గారిని దేవుడు వాడుకొని ఈ శ్రేష్టమైన సంఘ ప్రత్యక్షను సిద్ధపరిచి పెట్టాడు నా కోసం ముందే. ఇది దేవుని ప్రణాళిక కాదా? నేను రక్షణ పొందిన తర్వాత నా ఆత్మీయ క్షేమం కొరకై ఎంతోమంది వర్తమానికులను దేవుడు నాకు సిద్ధపరిచి పెట్టాడు. వాళ్ళు అప్పుడే ఎదిగి వర్తమానికులకు సిద్ధపడ్డారు. వాళ్ళు వర్తమానికులుగా అయ్యారు. నేను రక్షణ పొందిన నేను వాళ్ళ వర్తమానముల ద్వారా నేను బలపరచబడుతూ, నేర్చుకుంటూ, క్షేమం పొందుతూ, ఎదుగుతూ, ఇదంతా దేవుడు నాలో చేస్తున్న కార్యము, దేవుని ప్రణాళికను అనుసరించి. అంత మాత్రమే కాదు, ఇట్లు దేవుడు ఆయా పరిస్థితుల ద్వారా ఇన్ని రకాలుగా ఇన్ని రోజులుగా దేవుడు నాలో నా కొరకై కార్యం చేస్తుండగా ఆ నిత్యత్వానికి వెళ్ళినప్పుడు ఎంత సౌందర్యమైన వానిగా నేను ఉంటాను. నీవెంత సౌందర్యమైన దానివిగా ఉంటావో, నీవెంత సౌందర్యమైన వాడుగా ఉంటావో. ఈ సౌందర్యం కాదు, అద్భుతమైన సౌందర్యం అది. ఎవరు వివరించడానికి కానీ ఎవరు అర్థం చేసుకోవడానికి కూడా వీలు కానటువంటి సౌందర్యం అది. ఎవరు దాన్ని వర్ణించడానికి కూడా వీలు కాని సౌందర్యం అది. ఎవరు చూడలేనటువంటి, వినలేనటువంటి సంగతులతో, పదార్థములతో నిర్మింపబడిన పట్టణములాగా దేవుడు నిన్ను నన్ను అలంకరించబోతా ఉన్నాడు. అట్లాంటి సౌందర్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే నిత్యత్వములో మనం ప్రభుతో కూడా నివసించబోయేటువంటి ఆ పట్టణము చూడండి. ఆ పట్టణములో ఎట్లా ఉందంటే చూడండి, ప్రకటన గ్రంథము ఎవరికైనా పదార్థాలు మీకు తెలుసా? చూడండి, ఆ పట్టణం ఎట్లా ఉంటుందంట. 18వ వచనం కలిసి చదువుదామా? 21:18 కలిసి చదువుదామండి. 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. చెప్పండి,
ఆ పట్టణము ఎట్లుందంట? ఉత్తు శుద్ధ సువర్ణమా? నేను కూడా అట్లా అనుకునేవాను చాలాసార్లు. నాతో కూడా పలకండి ఈ మాట. స్వచ్ఛమగు స్ఫటికముతో అని. స్ఫటికం అంటే ఏంది తెలుసు కదా, చూసినారు కదా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. స్ఫటికం కొంతమంది చూసినారు. స్ఫటికం అంటే ఏంది కాదండి, గులకరాయి కంటే ఇంకొంచెం పారదర్శకంగా ఉండేదన్నమాట. అది కరుగుతుంది. మనం షేవింగ్ షాపులో తుడుస్తారు చూడు, షేవింగ్ తీసినప్పుడు, అదే స్ఫటికపు రాయి. అట్లాంటి దాంట్లో స్వచ్ఛమైన స్ఫటికం అంటే ఎట్లుంటుంది? అద్దం లాగా అనమాట. ఇంకెట్లాంటిది అది? అద్దం లాంటిది అనమాట. ఇప్పుడు ఇక్కడ పలకండి, నాతో కూడా పలకండి. స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణము అంటే ప్యూర్ గోల్డ్, కల్తీ లేని గోల్డ్. మనకు తెలిసిండేది ఒకటి. ఏంది? ఎంత క్యారెట్స్? టాప్ మోస్ట్ అంటే 24 క్యారెట్స్, అంతే మనకు తెలిసిండేది. కానీ ఈ శుద్ధ సువర్ణం ఎట్లాంటిదంటే స్ఫటికములాగా ఉండే బంగారంట. ఎట్లా బంగారండి అంటే? అద్దములాగా ఉండే బంగారం. ఎవరైనా చూసినామా? ఎవ్వరికి తెలియదండి ఇది. అంటే అద్భుతమైన సంగతులతో, అద్భుతమైన విషయాలతో, మానవ గ్రాహ్యమునకు అందనటువంటి, మానవ ఊహలకు అందనటువంటి పదార్థములతో సౌందర్యముగా అలంకరించబడిన పట్టణములాగా నిన్ను నన్ను చేస్తా ఉన్నాడు. సహోదరా, సహోదరి, ఇది ఎంత అద్భుతమైన విషయం కదా. మరి ఇట్లాంటి ఈ పట్టణములో దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండగా మనం ఏం కావాలా? ఆ పట్టణం కొరకై మనం ఏం కావాలా? చూడండి 19వ అధ్యాయం రండి దయచేసి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుదామండి. 8వ వచనం, 19వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుదామండి. 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, అంతకంటే ముందు 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదామండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, చదవండి. మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని. నాతో కూడా ఈ మాట పలకండి. ఆయన భార్య. ఎవరు ఆయన భార్య అంటే? సంఘం అంటే ఎవరు? మనమే. పలకండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏమి చేసుకుంది? ఆ సిద్ధపరచుకున్న సంఘమే వచ్చేదనమాట. చూడండి, ఇక్కడ మామూలుగా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాము. పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? ఆమె సిద్ధపరచుకుంటుందా? వేరే వాళ్ళు సిద్ధపరుస్తారక్క? వేరే వాళ్ళు సిద్ధపరచు. ఈ పెళ్ళిళ్ళు ఇవంతే. కానీ ఆ పరలోకపు పెళ్లిలో ఏంటంటే, పరలోకపు సిద్ధపాటు ఏంటంటే, పెళ్లి కూతురు యొక్క సిద్ధపాటు ఎవరూ సిద్ధపరచడం కాదు, తనకు తానే సిద్ధపడాలి అంతే. నో ములాజ్, నేనే సిద్ధపడాలి, నువ్వే సిద్ధపడాలా. దేవుడు సిద్ధపడడానికి అన్ని ఏర్పాటు చేసి పెట్టినాడు. మన కోసం వర్తమానికలు ఇచ్చినాడా లేదా? మన కోసం వాక్యం ఇచ్చినాడా లేదా? మన కోసం పరిశుద్ధాత్మని ఇచ్చినాడా లేదా? మన కోసము ఎన్నో ఇచ్చినాడు. ఇంక యూట్యూబ్లోకి పోతే ఎంత వాక్యం ఉంటుందో. అంటే ఇన్ని దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడంటే మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, సిద్ధపరచబడడానికి. సిద్ధపరచబడట్లో ఒక భాగం ఏంటంటే, మనం 8వ వచనం మళ్ళీ ఒకసారి కలిసి చదువుదామండి. 8వ వచనం కలిసి చదువుదామండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే నీతి క్రియల చేత ఆమె, నీతి క్రియలు అనేటువంటి వస్త్రములను ఆమె కలిగి ఉంది. నీతి క్రియలనే వస్త్రములను కలిగి ఆమె ఏమవుతుందంటే సిద్ధపరచబడుతుంది. చూడండి, ఇప్పుడు ఆమె అట్లా సిద్ధపరచబడిన ఆమెలాగే నీవు నేను మనం సిద్ధపరచబడాలా. అట్లు సిద్ధపాటు కలిగి జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. చూడండి, ఇప్పుడు మళ్ళీ సిద్ధపాటు కోసం వెళ్తే మళ్ళా ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ దాంట్లో ఏమి నివసిస్తాడంటే ప్రభువు నివసిస్తాడు. అప్పుడు ఆ సంఘముతో కలిసి, అంటే సార్వత్రిక సంఘముతో కలిసి, అనగా గొర్రెపిల్ల భార్యతో కలిసి ఆ గొర్రెపిల్ల అనగా ప్రభు నివసిస్తాడు. అదే మనం 21వ అధ్యాయంలో చదువుదామండి కలిసి. మనము 3వ వచనం కలిసి చదువుదామండి. 3వ వచనం 21:3 కలిసి చదువుదామండి.
అప్పుడు ఇదిగో ఆయన వారితో కాపురం ఉండును. దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఎంత ఆధిక్యత, ఎంత అద్భుతమైన సంగతి. ప్రభువుతో కూడా ఉండబోతున్నాం కదా. అయితే ప్రభు ఇట్లు చేయడం ద్వారా ఏంటంటే, ఈ బేతేలు అనుభవం అంతా కూడా, బేతేలును ఎందుకు దేవుడు బయలుపరిచినాడంటే, దేవుని మందిరం అనేది తెచ్చి స్టేజ్ బై స్టేజ్ తీసుకొచ్చి ఇలాగూ ఈ ముగింపులో ఇట్లు ప్రభుతో కూడా ఉండబోయేటువంటి మందిరముగా మనల్ని ఎందుకు సిద్ధపరచబోతున్నాడు, ఆ నూతన పట్టణముగా, నూతన యెరూషలేముగా ఎందుకు మనల్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు అంటే, ఎందుకంటే ఆయన మనతో కాపురము ఉండడానికి. వాస్తవానికి దేవుని ప్రణాళిక ఆది కాండములో అదే ప్రణాళిక. ఏం ప్రణాళిక? ఎవరితో సహవాసం చేయాలని? మనుషులతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసమక? మనుషులతో. అందుకే దేవుడు ఆదామును తన రూపమున ఆయన సృజించినాడు, తన పోలిక చొప్పున ఆయన సృజించినాడు. అవ్వను చేశాడు, వాళ్ళిద్దరిని ఏదోని తోటలో పెట్టాడు. ప్రతిరోజు వాళ్ళని కలుసుకుంటా ఉన్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క ఆశ. దేవుడు తన ప్రజలతో కలిసి ఉండాలనే ఆశ, వాళ్ళతో సహవాసం అనేది దేవుని యొక్క కోరిక. అయితే అపవాది ఆ కోరికను లేదా ఆ ప్రణాళికను దాన్ని ఏం చేసిందంటే, అవిధేయత చేయించి, అవిధేయత చూపించేలా చేసి, పాపమును తీసుకొని వచ్చి, పాపం చేయించి ఆ దేవుని ప్రణాళికను పాడు చేసింది అపవాది. అయితే దేవుడు తిరిగి ఆ ప్రణాళికను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని మరలా తిరిగి పునరుద్ధరించి ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ ముగింపు సమయంలో అపవాది అప్పటికే అగ్నిగుండంలో పడవేయబడి ఉంటాడు. ఇంకా అప్పుడు ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణముగా నెరవేర్చబడినట్లు అన్నమాట. దేవుని యొక్క ఉద్దేశములు సంపూర్ణ నెరవేర్చబడినట్లు, దేవుని సంకల్పం సంపూర్ణ నెరవేర్చబడినట్లు, అట్లు దేవుడు పరిపూర్ణముగా తన చిత్తం నెరవేర్చుకుంటాడు, పరిపూర్ణముగా తన ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. ఇదే మర్మం అన్నమాట. ఇదే, అందుకోసమే ఇదంతా. ఎందుకు ఈ బేతేలంతా, ఎందుకు ఈ నాలుగు మందిరాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినామంటే, స్టేజ్ బై స్టేజ్ అంటే దేవుని ఉద్దేశం సంపూర్ణముగా లాస్ట్ ముగింపు తలకి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. దేవుని ప్రణాళిక దేవుడు మనుషులతో కలిసి కాపురం ఉండుట అనేది, అది క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనం ఉండబోతున్నాము. ఇది దేవుని యొక్క మందిరం యొక్క ప్రత్యేకత. మనం ఇట్టి గ్రహింపును కలిగి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనము జీవించుదుము గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఏంటి అర్థం చెప్పండి. దేవుని మందిరం అంటే దేవుని మందిరం అంటే మూడు చెప్పుకున్నాం కదా. ఏమి? ఒకటి, ఆ స్థలం అందు ఏముంది? దేవుడు ఉన్నాడు. రెండవది, అది భయంకరమైనది. మూడవది, పరలోకపు గవిని. ఈ మూడు లక్షణాలు కలిగినది దేవుని మందిరం. సరే, ఆ తర్వాత మనం చూస్తూ వచ్చినాం కదా, ఏంటంటే దేవుని మందిరము అనే దాన్ని 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఇంకా డెప్త్గా పోతే ఇంకా డెప్త్గా చూడొచ్చు అన్నమాట. ఏంటంటే ప్రత్యక్ష గుడారం నుంచి తీసుకొని రావచ్చు, మనకు సమయం లేదు కాబట్టి అంత డెప్త్గా దాని ప్రకారం పోతే మనకు అంత సమయం లేదు కాబట్టి మనము ఈ భౌతికమైన మందిరం నుంచి మనం స్టార్ట్ చేసినాం. భౌతికమైన మందిరం నుంచి చూడండి, భౌతికమైన మందిరంలో అందరూ కలిసొచ్చు, కొందరు విడిపోతారు, మళ్ళీ కొందరు మాత్రం నిత్య జీవం స్వతంత్రించుకుంటారు. వ్యక్తిగతంగా ఎవరైతే ప్రభువును కలిగి ఉన్నారో వారు స్వతంత్రించుకుంటారు. వ్యక్తిగత మందిరం గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాము. వీటన్నిటికీ ఒక పేరు ఏంటంటే దేవుని మందిరము. ఈ 4ంటికి ఒక పేరు. ఏం పేరు చెప్పండి? ఇప్పుడు నిత్యత్వములో ఉండే ఆ మందిరము, ఈ భూమి మీద ఉండేటువంటి ఈ మందిరము. ఇంకా నిత్యత్వానికి వెళ్ళలే కదా మనము. ఇప్పుడు మనకు సమయం ఉంది కాబట్టి ఒక 15 నిమిషాల్లోపు మనం చూద్దామండి. ఈ దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉందా మనకి? చూడండి, ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే 28వ అధ్యాయము మనకు తెలుసు. 15వ వచనం చదవండి. రాత్రి కూడా చదువుకున్నాం. 28, 15. నేను నీకు తోడై ఉండి కదా. అంటే దేవుడు తోడై ఉండి యాకోబుకు అలాగ చేస్తూ వచ్చినాడు. అంటే బేతేల్లో అనగా దేవుని మందిరంలో దేవుడు తోడై ఉండే దేవుడు. నీ వ్యక్తిగత మందిరంలో దేవుడు నీలో ఉన్నాడంటే నీకు తోడై ఉండేటువంటి
దేవుడు మొట్టమొదటిది. రెండవది, ఇది మనం రాత్రి కూడా చూసినాం కాబట్టి, రాత్రి తోడై ఉండుట ద్వారా ఏం ప్రయోజనాలు, ఎట్లా తోడై ఉంటాడు అని రాత్రి చూస్తూ వచ్చినాం. ఇంకా మనము ముందుకెళ్దామండి. బేతేలులో ఏం జరుగుతూ వచ్చినాయి అనగా, దేవుని మందిరంలో ఏం జరుగుతూ వచ్చినాయి అనగా, ఆ బేతేలు దేవుని మందిరం ద్వారా మనం ఏం పొందగలము, బేతేలును గురించే మనం ధ్యానిస్తూ ఉన్నాము. బేతేలులో దేవుడు తోడై ఉండే దేవుడు. అదేవిధంగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం, 20:18. వీరు లేచి ఆ, 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 ఆ. యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చను. గమనించండి, వీరు లేచి బేతేలుకు పోయి, బేతేలులో ఏం జరుగుతుందంటే, అక్కడ వాస్తవ సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీల గోత్రాలలో ఒక గోత్రం వాళ్ళు ఏం చేసినారంటే, ఒక ఇశ్రాయేలు గోత్రాల్లోని ఒక గోత్రపు స్త్రీని చెరిపి ఆమెను అవమానపరిచినారన్నమాట, ఒక లేవీని భార్యను. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, తన ఉపపత్నిని లేదా తన భార్యని ఇలాగ చెరిపినాడని ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆమె చనిపోయింది అనమాట. అప్పుడే చంపేసిపోయినారు, ఆమెను చెరిపి చంపేసినారు. ముక్కలు ముక్కలుగా చేసి అందరికి పంపిస్తే అప్పుడు వాళ్ళందరూ మాట్లాడినారు, అరే ఇశ్రాయేలు ఇట్టి దుష్కార్యం జరిగిందా అని కనుగొని వాళ్ళు ఏం చేసినారంటే, అప్పుడు ఇక్కడ దేవుని మందిరంలో కూడుకొని వాళ్ళు ఏం చేసినారంటే, మొట్టమొదటిగా ఈయనకు పంపిస్తూ సమాచారం పంపించినారు. వాటిని చేసినది ఎవరంటే బెన్యామీనీయులు. ఎవరు చెప్పండి వాళ్ళు? బెన్యామీనీయులు అనే గోత్రానికి సంబంధించిన వ్యక్తులు, కొంతమంది పోకిర్లు అట్లా చేసినారు. ఇప్పుడు వీళ్ళు సమాచారం పంపించినారు. ఈ మిగిలిన గోత్రాలందరూ వారు కలిసి ఆ బెన్యామీను గోత్రీకులకు పంపించి ఏమనంటే, మీలో కొంతమంది పోకిరులు పలానా దినమున పలానా అమ్మాయిని చెరిపి చంపేసినారు, ఇది ఇశ్రాయేలులో జరగకూడని దుష్కార్యం వాళ్ళు చేసినారు, కాబట్టి మీరు ఆ దుష్టత్వం చేసినటువంటి దుర్మార్గులు మాకు అప్పగించండి అని సమాచారం పంపించినారన్నమాట. పంపిస్తే వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళ గోత్రానికి చెందిన వాళ్ళు కదా, ఎన్నుక వేసుకొని మేము అప్పగించాం, ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని అన్నారనమాట. అప్పుడు ఏమైనారంటే, మరి ఇట్లా ఉంటే ఎట్లని, అప్పుడు మనము మరి యుద్ధం చేయాల్సిందే వీళ్ళతోనని, అప్పుడు వాళ్ళు యుద్ధానికి కూడుకున్నప్పుడు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని విచారించినారనమాట. బేతేలులో అంటే, బేతేలులో ఏముందంటే విచారించుట ఉంది. ఏముంది చెప్పండి? విచారించుట అంటే ఇది చేయాలా వద్దా అని అనమాట. ఇది చేయాలా వద్దా, ఇది చేయాలా వద్దా, చేయమంటావా వద్దా, వెళ్ళమంటావా వద్దా ప్రవ్వా, ఉండమంటావా పొమ్మంటావా ప్రవ్వా, నేను పలానా జాబ్లో జాయిన్ కమ్మంటావా వద్దా ప్రవ్వా, లేకుంటే నాకు పలానా జాబ్ వచ్చింది, ఏ జాబ్లో జాయిన్ కమ్మంటావయ్యా, పలానా చోటు సీట్ వచ్చింది, పలానా చోటు సీట్ వచ్చింది, నేను ఎక్కడ జాయిన్ కమ్మంటావని ప్రభువును విచారించే స్థలం ఏదంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఒకటి వ్యక్తిగతంగా నీ మందిరం ఉంది కదా, ఆ మందిరంలో నువ్వు విచారించవచ్చు. భౌతికమైన మందిరం ఉంది కదా, మరి ఈ భౌతికమైన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి నువ్వు విచారించవచ్చు. అంతేకాదు, నీవు సంఘముగా చేరి వచ్చి ఉండగా, దేవుని వాక్యం వినుచుండగా దేవుడు తన చిత్తమును నీకు బయలుపరుస్తాడు. దేవుని దగ్గర విచారించవచ్చు. వివాహ విషయంలో పలానా వాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, దేవుని యొద్ద విచారించవచ్చు. బేతేలు దేవుని మందిరం విచారించవచ్చు. అందుకే యెషయా గ్రంథం అని చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 2:3 త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. 2:3 త్వరగా. గమనించండి, జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు, యెహోవా పర్వతం అంటే ఏంది? బేతేలు అనమాట. గమనించండి, ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందు. గమనించండి, నాతో పలకండి, యాకోబు దేవుని మందిరమునకు మనం వెళ్ళుదాము రండి. దేవుని మందిరానికి వస్తే ఏమవుతుందంటే, ఆ దేవుడు తన మార్గముల విషయం మనకు బోధిస్తాడు, ఆయన త్రోవలు మనకు తెలియజేస్తాడు. ఇట్లా నడుచుకోవద్దని తెలియజేస్తాడు. అందుకోసమే దేవుని మందిరానికి రమ్మని చెప్పేది. దేవుని మందిరానికి రాకుండా నేను దేవుని చిత్తం కనుక్కుంటానంటే పొరపాటు కనుక్కోలేవు.
వార కార్యక్రమాలకు అనుకూలత ఉండి కూడా నువ్వు రాకుండా ఇంట్లోనే సోమరిగా కూర్చొని సోమరిగా సెల్లు చూసుకుంటూ లేదా నీవేమేమో పనులు చేసుకుంటూ ఉంటూ దేవుని చిత్తం నేను కనుక్కుంటాను నా పెళ్లి విషయంలో అనుకుంటే నువ్వు కనుక్కోలేవు. ఏ విషయంలో దేవుని చిత్తంలో కనుక్కోలేవు. దేవుని చిత్తంలో కనుగొనాలంటే ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావా. దేవుని మందిరానికి వచ్చి ఎవరు లేనప్పుడు కూడా వచ్చి పర్సనల్గా ప్రార్థన చేసుకో. దగ్గరే కదా. మీకున్నంత సౌకర్యము చాలా తక్కువ సంఘాల్లో మాత్రమే ఉంటుంది. మేమున్న చోట ఊరు బయట మందిరము, ఎక్కడి నుంచో ఊర్లో నుంచి రావాలి. పాపం వాళ్ళకు దూరమే, ప్రయాస అయినా కూడా పాపం వచ్చి కొంతమంది వచ్చిపోతూ అంటారు. శేషం అయితే మీకెంతో అనుకూలత ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకే విషయంలోనే దేవుని ఏర్పాటు గురించినటువంటి నడిపింపు నీకు కావాలంటే దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకో. వార కార్యక్రమాలకు మిస్ చేయొద్దు. వార కార్యక్రమాల్లో దేవునితో మాట్లాడతాడు. ప్రతి ఆదివారము రా, సమయానికి రా. దేవుని మందిరానికి వస్తే దేవుడు తన మార్గము లేదో నీకు చూపిస్తాడు. నీ పిల్లల విషయమై, మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయమై నువ్వు తర్జన భర్జన పడుతుండొచ్చు. ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు అని అది నీకు బయలుపరచబడాలంటే కూడా నీవు కుటుంబముగా దేవునింటికి రా. దేవుని ఇంట్లో విచారించు. దేవునింట్లో దేవుని చిత్తం తెలుసుకో. అట్లు దేవుడు తన మార్గమును నీకు తెలియజేసేవాడుగా ఉంటాడు. చూడండి, కాబట్టి దేవుని ఇంటికి వచ్చుడు ద్వారా ఒకటి దేవుడు తోడై ఉంటాడు. ఒకటి ఏం చేస్తాడు చెప్పండి? తోడై ఉంటాడు. రెండవది తన మార్గమును తెలియజేస్తాడు. తన మార్గమును తెలియజేస్తాడు అన్నమాట. రెండవది. మూడవది చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి. 26వ వచనం చదండి. 26వ వచనం. దావీదు ఇది సందర్భం ఏంటంటే, సిక్లగులో ఉన్నవన్నీ వాళ్ళు దోచుకొని పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి తిరిగి సంపాదించుకొని సమస్తము దావీదు సంపాదించుకున్న తర్వాత అన్నమాట జరిగిన సంఘటన. వచ్చిన దోపుడు సొమ్ము అంతా తెచ్చినారు. తెచ్చిన దాంట్లో ఏం చేస్తా ఉన్నాడు దావీదు? చదవక గమనించండి. దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను. ఏ సూచనగా? ఆశీర్వాద సూచనగా ఇస్తూ ఉన్నాడు అనమాట. ఎవరికంటే తన స్నేహితులైన వారికి, దావీదు యొక్క స్నేహితులైన వారికి. ఇప్పుడు కొన్ని పట్టణాల పేర్లు రాయబడ్డాయి ఇక్కడ. 27 నుంచి 27. ఇంకొకరు చదవండి. బేతేలులోను, చాలు. ఎక్కడ బేతేలు ఉందా లేదా? దేవుని మందిరం ఉందా లేదా? ఉంది. అంటే దేవుని మందిరములో ఏముందంటే, ఏం పంచబడుతుందంటే, అక్కడ ఏం పంచబడింది? ఆశీర్వాద సూచన. ఆశీర్వాద సూచన అంటే నేను ఆశీర్వదించబడ్డాను అనే సూచన దావీదు. అంటే ఇచ్చుట అనేది ఏంటంటే, నేను ఎవరికైనా ఇచ్చుట, నీవిచ్చుట అంటే అర్థం ఏంటంటే, ఇచ్చుట అనేది అంటే నువ్వు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, ఒక అన్న ఇచ్చేవాడుగా ఉన్నాడంటే, ఒక అక్క ఇచ్చేదిగా ఉందంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏమైనట్లు? ఆశీర్వదించబడినారని అర్థం అన్నమాట. ఆశీర్వాద సూచన వాళ్ళలో కనిపిస్తుంది. కొందరు బంక పిసినారులుగా ఉంటారు. కొంతమంది వాళ్ళలో ఏం లేదు, ఆశీర్వదించబడిన అనుభవంలో వాళ్ళు లేరు అని అర్థమవుతుంది అన్నమాట. ఆశీర్వదించబడ్డారు అనడానికి సూచన ఏంటంటే, మన చెయ్యి ఇచ్చేదిగా ఉంటుంది. మనకి ఎట్లంటే లాగడము వెనకేసుకోవడమే, లాగడము వెనకేసుకోవడం. ఏంటంటే ఇంకా కొంతమంది ఎట్లా అంటే, మామూలు లోకంలో సామెత అంటారు కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెస్తావు. ఎప్పుడు వన్ వేనే ఉండాలన్నమాట, ఇంకొక వే ఉండదు. వారు దేవుని పిల్లలకు కానీ, దేవుని పిల్లల్లో పేదలైన వారికి కానీ, దేవుని ఇంటికి కానీ, దేవుని సేవకులకు కానీ, లేకుంటే అక్కర్లో ఉన్న పేదరికంలో ఉన్న విశ్వాసులకు కానీ, లేదంటే దేవుని ఇంట్లో ఏదైనా కార్యములు చేస్తే ఆ సమయంలో కానీ వారి చెయ్యి ఏం కాదు, రాదు, చెయ్యి రాదు. ఎందుకంటే ఆశీర్వాద సూచన లేదు. ఈ ఆశీర్వదించబడిన వాళ్ళే ఎవరంటే, చూడండి మత్తయి సువార్త ఇప్పుడు 25వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 34వ వచనం. 25:34. గమనించండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఎట్టివారు? ఆశీర్వదింపబడిన వారులారా. ఆశీర్వదింపబడిన వాళ్ళకి ఏముంది? లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఎప్పుడు సిద్ధపరచబడిందండి? అది లోకం పుట్టినప్పుడు సిద్ధపరచబడింది. ఆ రాజ్యమును వచ్చి స్వతంత్రించుకోండి. ఎవరు స్వతంత్రించుకునే వాళ్ళు? ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఎవరు ఆశీర్వదింపబడిన వాళ్ళు? వాళ్ళే. ఆ తర్వాత మనం చెబుతాము, నేను దిగంబరిగా ఉంటేని నాకు బట్టలు ఇస్త్రీ, నాకు ఆకలి అయితే ఉంటే నాకే భోజనం పెడతారు, నాకు దప్పికైతే అంటే ఏమి ఇస్త్రీ? నీళ్ళు ఇస్త్రీ, నేను పరదేశినై ఇంటి నన్ను చేర్చుకున్నారు, నేను రోగినై ఉంటే నన్ను చూసేకొచ్చినారు. మేమెప్పుడు చేసినాం ప్రభు అంటే, ప్రభు అన్నాడు 40 వచనం కలిసి చదువుదామండి. 40 వచనం కలిసి చదువుదామండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏంటంటే నాకు చేసినట్లే అని ఖచ్చితంగా చెప్పినాడు. ఎవరికి ఇచ్చినట్లంటే అల్పుడైనటువంటి ఒక సహోదరునికి ఇచ్చినా పర్లేదు, ఒక్క సహోదరునికి ఇచ్చినా పర్లేదు, ఒక సహోదరునికి ఇచ్చినా పర్లేదు, ఒక సహోదరికి ఇచ్చినా పర్లేదు. అంటే ఎవరికి ఇచ్చినట్లు? అంటే దేవునికి ఇచ్చినట్లు. అంటే మరి అట్లాంటప్పుడు ఆత్మీయులైన సహోదరికి, ఆత్మీయులైన సహోదరులకు ఇస్తే, ఇంకా మరి దేవుని పనిలో ఉపయోగపడేటట్లు ఇస్తే ఇంకెంతగా ఇచ్చినట్లు. అంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. వాళ్ళదే ఏమిటి? వాళ్ళకే ఏంటి? సిద్ధపరచబడిన రాజ్యము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరికి ఇది? ఎవరికి ఇదంటే ఆశీర్వదింపబడిన వారికి. ఆశీర్వాద సూచన అనేది ఎక్కడ పంచబడుతుంది? ఎక్కడ పంచబడుతుంది? బేతేలులో పంచబడుతుంది. బేతేలులో ఆశీర్వాద సూచనలు చూస్తావు. ఇక్కడ తప్ప ఎక్కడ ఆశీర్వాద సూచనలు చూపించడానికి అవకాశం ఉండదు. దేవుని పిల్లల మధ్య కాకుండా లోకంలో ఉన్నారు. లోకంలో కూడా దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, గుళ్ళు కట్టించే వాళ్ళు ఉన్నారు, గోపురాలు కట్టించే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది ఆశీర్వాద సూచన కాదు. ఏంటంటే వాళ్ళు పాపాలు పోయేకి దానాలు చేస్తారు. పాపాలకు పోయే చేసే దానాలు కాదండి ఇది. దేవుని మందిరంలో ఇచ్చేది పాపాలు పోయేకి ఇచ్చే, పాపాలు పోగొట్టుకోవడానికి ఇచ్చే దాన ధర్మాలు కాదండి. ఏంటంటే ఆశీర్వాద సూచన. ఆశీర్వాద సూచన. మూడవది అనమాట. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని మందిరంలో ఏమున్నాయి? ఒకటి, దేవుడు తోడై ఉంటాడు. రెండవది, ఆయన మార్గములు తెలుపుతాడు. మూడవది, ఆశీర్వాద సూచన మనం పంచుకునే వాళ్ళంగా ఉంటామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ సరే చూడండి. మొదటి రాజుల గ్రంథం ఇది ఒకటి చూసి మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. 13వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం చూడండి. మొదటి రాజు 13వ అధ్యాయం 1 నుంచి చదవండి. 1వ వచనం నుండి. బేతేలునకు వచ్చెను. ఎవరు? ఒక దైవజనుడు బేతేలునకు వచ్చాడు. ఒకటి. రెండవ వచనం ఇంకొకరు చదవండి. ఆ దైవజనుడు ఈ మాట ప్రకటన చేశాను, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శైల్యములను నీ మీద దహనము చేయను. 3వ వచనం ఇంకొకరు చదవండి. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. చూడండి, దేవుని మందిరములో బేతేల్లో ఏముందంటే దైవజనుల హెచ్చరికలు ఉన్నాయి, దైవజనుల గద్దింపులు ఉంటాయి, దేవుని ప్రజల యొక్క, దేవుని వర్తమానికుల యొక్క గద్దింపులు ఉంటాయి. అమ్మో, ఇది మాత్రం వద్దు. ఏం కావాలా? అన్నీ కావాలి. ఏది కావాలా? పరలోకంలో పోవాలా, అద్భుతంగా అక్కడ ఉండాలా, ఇవన్నీ కావాలా. ఆశీర్వాద సూచనలు కావాలా, దేవుడు తోడై ఉండేది కావాలా, దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలి, ఇవన్నీ అవసరమే. కానీ నాకు ఇది మాత్రం వద్దు. యాది గద్దింపులు మాత్రం వద్దు. అట్లా మనం ఎప్పుడు ఉండకూడదండి. సామెతలు మనం చదువుతాము, గద్దింపులు జీవ మార్గములు కదా. చూడండి, మనము అట్లాంటి మనము గద్దింపులను మనము తృణీకరించకూడదు. గద్దింపులు మనకెంతో అవి మేలు క్షేమం కలిగించేవిగా ఉంటాయి. కాబట్టి ఆ గద్దింపులను మనం తిరస్కరిస్తే, గద్దింపులను మనము తృణీకరిస్తే, గద్దింపు లేకపోతే ఎట్లవుతుంది అని అంటే
గద్దింపు లేకపోతే ఎట్లుంటుంది అంటే, ఒక దైవజనుడు ఇట్లా చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడంటే, చూడండి, గద్దింపు లేకపోతే ఎట్లుంటుందంటే, అంటే వాక్యం మీకు తెలుసు కాబట్టి రెఫరెన్స్ అవసరం లేదు. ఏం చెప్పినాడంటే, దేవుని హృదయానుసారుడైన దావీదు, ఎవరు దావీదు, ఎవరు చెప్పండి? దేవుని హృదయానుసారుడైన దావీదు గద్దింపులు అనేవే లేకపోతే తన జీవిత కాలం ముగింపు అనేది ఒక వ్యభిచారిగా ముగించబడేవాడు. ఎట్లా ముగించబడేవాడు? వ్యభిచారిగా ముగించబడేవాడు. ఎవరు ఎవరు దావీదు? దేవుని హృదయానుసారుడు. అంటే మరి ఎట్లా మార్చబడినాడంటే, ఆ గద్దింపులు అనేవి ఆయన ఏం చేసినాయి? మార్చినాయి. నాతాను ప్రవక్తను పంపించినాడు దేవుడు. ఆ నాతాను ప్రవక్తను పంపించి ఆయనను గద్దించినాడు. ఆ మనుషుడవు నీవే అని. అట్లా గద్దించినప్పుడు దావీదు విసుక్కోలేదు, తిరగబడలేదు, తృణీకరించలేదు. ఏం చేసినాడంటే దాన్ని యాక్సెప్ట్ చేసినాడు. నేను పాపము చేసి నేను ఒప్పుకున్నాడు. చూడండి, ఇది బాగా గుర్తించుకోవాలి మనం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు ఏ మాటలు అంటే చెప్తా చూడండి. 12వ అధ్యాయం, దయచేసి రండి. 12వ అధ్యాయం మొట్టమొదటిగా 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయము బత్షెబాతో పాపం చేసిన సంగతిని మనం చదువుతాము. ఇప్పుడు భర్త ఆమెతో పాపం చేసినాడు, భర్తకు తెలుస్తుందని భర్తను చంపించినాడు. ఇప్పుడు ఏమైంది? 27వ వచనం కలిసి చదువుదామండి. 27వ వచనం కలిసి చదువుదామండి. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టి దుష్కార్యముగా ఉండెను. గమనించండి, బత్షెబా యొక్క భర్త చనిపోయినాడు. ఆమె ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆమె అంగలార్పు తీరిన కాలం తర్వాత ఆమెను ఏం చేసినాడు? ఆమెను తన నగరికి తెప్పించుకొని భార్యగా చేసుకున్నాడు. ఇప్పుడు బయట వాళ్ళకి అంతా ఏమనుకుంటున్నారంటే, అబ్బా రాజు ఎంత మంచివాడబ్బా, సైనికుడు చనిపోతే వాళ్ళ భార్యను రాణిగా చేసుకున్నబ్బా, ఎంత మంచివాడబ్బా రాజు, ఎవరైనా చేసుకుంటారు ఇట్లా అంటాడు, ఇట్లా మంచివాడు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారు. ఎవరు? ఆ దేశంలో ఉన్న ప్రజలు. వాస్తవంగా లోపల ఇన్నర్గా జరిగిండేది ఏంటి? ఆల్రెడీ ముందే పాపం చేసినాడు ఆయన. పాపం అనేది దాచిపెట్టినాడు. అయితే ఏంటంటే పాపం చేసినాడు కానీ పాపాన్ని గుర్తించలేదు. పాపం చేసినాడు కానీ పాపమును ఒప్పుకోలేదు. పాపము చేసినాడు కానీ ఇది పాపము అనేటువంటి గ్రహింపు లేకుండా అట్లే కొనసాగుతున్నాడు. ఎంతవరకు కొనసాగినాడంటే ఇక్కడ మనం చదువుతాం చూడండి. అతనికి ఒక పలక నాతో కూడా, ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. కుమారుడు కనాలంటే ఎన్ని నెలలు పట్టాలా? ఎన్ని నెలలక్క? 9 నెలలు. అంటే పాపము చేసి 9 నెలలైనా కూడా ఒప్పుకోలేదు దావీదు. 9 నెలలైనా కూడా పాపమైన గుర్తు పట్టలేదు. తమ్ముడా వినండి, పాపము చేసి 9 నెలలైనా కూడా తన పాపం తను గుర్తించలేకుండా అట్లే కొనసాగుతూ ఉన్నాడు. అట్లు కొనసాగుతున్నటువంటి దావీదు దగ్గరికి దేవుడు నాతాను పంపించినాడు. అర్థమైందా అండి? లేకుండా నాతాను పంపేసిన అవసరం దేవునికి లేదు. ఆయన దావీదు దేవుని హృదయానుసారుడు, ఎన్నో కీర్తనలు రాసినాడు, దేవునితో బాగా సంబంధం కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడో గుర్తించాల్సింది ఆనందంలో పడిపోయినాడు. ఇంకే మంచి భార్య దొరికింది నాకు నేను మెచ్చిన భార్య దొరికింది, నేను కావాలనుకున్న భార్య దొరికింది, నేను ఇష్టపడిన భార్య దొరికింది. సంతోషిస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మర్చిపోయినాడు చేసిన పాపాన్ని, పాపంలో ఆనందిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం గుర్తించుకుంటాడు. గమనించు, నేను కానీ చెప్పి వినే నీవు కావచ్చు, మనం ఎవరైనా సరే పాపం చేసిన తర్వాత పాపాన్ని అట్లే దాచిపెట్టి నేను మర్చిపోవచ్చేమో, నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము మర్చిపో. 9 నెలలైనా, 9 సంవత్సరాలైనా, 90 సంవత్సరాలైనా, 90 సంవత్సరాల వయసులో కానీ పడుకులో పెట్టి ఒప్పిస్తాడు. 90 సంవత్సరాల వయసైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాల వయసైనా కావచ్చు, దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. దేవుని లెక్క ఎప్పుడు లెక్క టాలీ అయ్యేదాకా ఎప్పుడు రాజీపడ్డా ఆయన. ఏవి పూర్తి అయినా ఆయన లెక్కేసుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గర డ్యూ ఉన్నవి ఏవి కూడా ఆయన దాన్ని టాలీ చేయకుండా విడిచిపెట్టాడు. దావీదు లెక్కకు వచ్చేటప్పటికే 9 నెలలు అయింది, టాలీ కావట్లేదు. 9 నెలలు అయింది, బ్యాలెన్స్ అట్లే ఉంది. పాప బ్యాలెన్స్ ఒప్పుకోలే, సరి చేసుకోలే, కడుక్కోలే, అట్లే బ్యాలెన్స్ ఉంది, బరువు పెరిగిపోతూ ఉంది. దేవుడు ఏం చేసినాడంటే ఈయన ఒప్పుకునేటట్లు లేడు. ఇంకా అర్థమైపోయింది దేవునికి. నాతాను ప్రవక్తను పంపించినాడు.
ఆయన జ్ఞానంగా ఒక ఉపమానం చెప్పినాడు. ఉపమానం చెప్పి ఎట్లా చెప్పినాడంటే, ఆ ఉపమానం చెబితేనే దావీదుకు ఎక్కడలేని రోషం వచ్చింది. నేనే పరిశుద్ధుని అన్నట్టుగా అన్నాడు. ఆ రోషం వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడు చూడండి. ఆ మనిషి ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఎంత కోపం వచ్చిందంటే, అట్లా చేసినట్టు పట్టుకొని చంపాలి వాడిని ఈడ్చుకురాపోండి అన్నట్టుగా అన్నాడు అనమాట. ఎవరు? అబ్బో, ఎంత రోషమో కదా. ఆయన చేసినా ఆయన తెలియడం లేదు. ఆయన నాతాన్ అన్నాడు, ఇంత రోషంగా మాట్లాడుతున్నావా దావీదని ఇట్లే చూసి ఆయన అన్నాడు, ఆ మనుషుడవు నీవే అని అంటేనే ఏం మాట్లాడడానికి వీలు కాలేదు దావీదుకి. అరే, నేను ఎవరికి తెలియదు అనుకున్నానే, నేను దాచిపెట్టుకున్నానే, నేను ఎవరికి చెప్పలేదే, ఎవరికి తెలియదు సంగతులు, మరి ఎట్లా తెలిసింది ఈయనకి, ఏంటిది అని ఆలోచిస్తుండొచ్చు. ఆయన ఆలోచనలో మౌనంగా ఈయన మౌనంగా ఉండొచ్చు, కానీ నాతాను మౌనంగా లేడు. ఏం చేసినాడు? ఈయన మౌనము దాటేలోపే మొత్తం అంతా చాటు చదివేసినాడు. ఏం చదివినాడు? 7వ వచనం చదివినాడు. నువ్వు ఆ మనుషుడు నువ్వే అని చెబుతూ, నీకేమయ్యా, నీకు దేవుడు ఇట్లా చేసినాడు కదా, నీకు అభిషేకం చేసి రాజు చేసి నిన్ను విడిపించి యజమాను నగరికి తెప్పించి దేవుడు యూదా వాళ్ళని నీకు అప్పగించా, నీకు దేవుడు ఈలాగ చేసి కదా అని చేసి చెబుతూ 9వ వచనంలో ఏం చెప్పినాడంటే, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి అని చెప్తూ వచ్చినాడు. అన్ని ఇంకా ఏమబ్బా నేను ఈ మనుషుడు నీవే అంటా ఉన్నాడంటే ఎందుకు అంటున్నాడబ్బా ఆలోచనలో ఉండగానే అంతా చదువుతూ వచ్చి 9వ వచనంలో పాపము జ్ఞాపకం చేసి 10వ వచనములో నుండి ఏం చేసినాడంటే చూడండి. 10వ వచనం కలిసి చదవండి. 10వ వచనం నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు యూరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఏమొస్తుంది? నీకు యుద్ధం కలుగుతుంది అంటే శిక్ష వస్తుంది అని చెప్తున్నాడు. ఒకటి యుద్ధం కలుగుతుంది. 11వ వచనం కూడా కలిసి చదువుదామండి. నా మాట ఆలకింపుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టింతును. ఏమొస్తుంది? అపాయం వస్తుంది. 3వది నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. 4వది 12వ వచనం పగటి యందు వాడు వారితో సైనించును, ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని. ఎన్నవది? 4 సంగతులు నాతాను 1 by 1 చెప్తా ఉన్నాడు. దావీదుకు భయం వచ్చేసింది. అమ్మో, భయం వచ్చేసి అన్నాడు. ఇప్పుడు అన్న ఏమన్నాడు చూడండి. 13వ వచనం కలిసి చదువుదామండి. నేను పాపము చేసి తిని. చాలు. ఏమన్నాడు? నేను పాపం చేసినాను. అక్క, అన్న, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ నేను చేసిన పాపము, నీవు చేసిన పాపము దాచిపెట్టొచ్చు, కప్పి పెట్టొచ్చు, మరుగు చేయొచ్చు, ఎవరికి తెలియకుండా రహస్యంగా పెట్టొచ్చు, కానీ దేవుడు ఉండడు. దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆయన బయలుపరచక ముందే మరొకసారి చెప్తున్నాను చూడండి, నేను కానీ నీవు కానీ చేసిన పతనములు, పాపములు, ఓటములు ఏవైతే ఉంటే వెంటనే ఇంకా ఆయన చెప్పకనే, ఆయన మనల్ని హెచ్చరించకనే చేసిన పొరపాటును ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దాచిపెడితే మాత్రము దేవుడు చెప్పేదాకా నువ్వు ఎంతగా దేవుడు చెప్పేదాకా నువ్వు దాచిపెట్టి ఎవరికి తెలియదులే అని వేషధారిగా మనం జీవిస్తే శిక్షతో కూడిన క్షమాపణ పొందాల్సి వస్తుంది. ఆయన అన్నాడు చూడండి. 13వ వచనం కలిసి చదువుదామండి. మరొకసారి కలిసి చదువుదామండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండునట్లు యెహోవా నీ పాపము గమనించండి. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము అంటే పాపం పరిహరించకపోతే ఏమవుతావు? చనిపోతావు. పాపం ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకపోతే నువ్వు చనిపోతావు అని చెప్తూ వచ్చినాడు నాతాను ప్రవక్త. చూడండి, అలాగ చెబుతూ ఏమన్నాడంటే నీ పాపమును పరిహరించెను అంటే నీ పాపం పరిహరించబడింది అని చెబుతూ వచ్చిన. నీ పాపం అయితే పరిహరించబడింది. గమనించండి, నీ పాపం పరిహరించబడింది అంటే పాపము, దావీదు చేసిన పాపము క్షమించబడిందా లేదా? క్షమించబడింది. అవునా కాదా? అందరూ ఒప్పుకుంటాం కదా, క్షమించబడింది. మరి శిక్ష వచ్చిందా లేదా? ఈ 4 రకాలైన శిక్షలు అనిపించినాడా లేదా దావీదు? ఇప్పటికీ యుద్ధము జరుగుతూనే ఉంది వాళ్ళ ఇంటి వాళ్ళకి. ఎవరింటి వాళ్ళకి? దావీదు వాళ్ళ ఇంటి వాళ్ళకి. ఇప్పటికి కాదులేండి, క్షమించండి. చాలా కాలం, ఎంతో కాలము ఇశ్రాయేలీలు యూదా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు?
యుద్ధం చేస్తూ వచ్చినారు. అంతకంటే ముందు వీళ్ళ కొడుకే ఈయన మీద యుద్ధం చేస్తూ వచ్చినాడు. చూడండి, ఆ చేరువారినంటే తన యొక్క ఉపపత్నులను తన కుమారుడే పైన శామియాన వేసి మిద్దె మీద మేడ మీద అందరు కనబడేటట్లా బహిరంగంగా చేసేసినాడు. పాపం, నువ్వు రహస్యంగా చేసినావు, పబ్లిక్గా నేను చేసిస్తున్నాను, చూపిస్తున్నాను నేను దేవుడు అట్లా చూపిస్తూ వచ్చినాడు. అన్నాక అందుకే పతనముల విషయమై జాగ్రత్త, పాపం విషయమై జాగ్రత్త. పాపం విషయమై జాగ్రత్తగా లేకపోతే, దాన్ని దాచిపెడితే, దాన్ని ఒప్పుకోకుండా దాన్ని కప్పిపెడితే మనం ఇట్లాంటి శిక్షలు పొందే వారంగా ఉంటాము. అందుకే మనం జాగ్రత్త పడదాము. అట్లు జాగ్రత్త పట్టుకు మనకు ప్రభువే కృప దయచేయునుగాక. మనం ముగించుకుందామండి, ఒకసారి రివిజన్ చేసుకుందామండి. దేవుని మందిరములో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఒకటి, ఎట్లాంటిది అది స్థలము? దేవుని మందిరం స్థలం ఎలాంటిది? నిశ్చయముగా దేవుడు ఉంటాడు అక్కడ. రెండవది, అది భయపడాల్సిన స్థలము. మూడవది, అది పరలోకపు గవిని. ఇప్పుడు బేతేలు అనగా దేవుని మందిరమును 4 విధాలుగా మనం ధ్యానిస్తూ వచ్చినాము. మొదటిది ఏ మందిరము? భౌతికమైన మందిరం. ఈ భౌతికమైన మందిరంలో అందరూ ఉంటారు, కానీ ఎప్పుడు వేరవుతారు? కోతకాలం వేరవుతారు. జాగ్రత్త, కోతకాలమును వేరయ్యి నాశనం అగ్నిగుండంలో పోయేవారుగా ఉన్నారేమో. జాగ్రత్త. ఎవరైనా లాస్ట్ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడేమో, ఒప్పుకో. ఇప్పుడైనా క్షమించబడు. యవనస్తుడా జాగ్రత్త. ఇప్పుడు అమ్మను బట్టి నాన్నను బట్టి వస్తుండొచ్చు. ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిత్య నాశనం అగ్నిగుండం పోకూడదనే దేవుడు నీ కోసమే ప్రాణం పెట్టినాడు. అంగీకరించు. వేరు చేయబడకుండా జాగ్రత్త పడు. నిత్య జీవములో స్వతంత్రించుకునే నీతిమంతులతో పాటు నిత్య జీవం స్వతంత్రించుకో. మొట్టమొదటిది. రెండవ మందిరం ఏంటి చెప్పండి? వ్యక్తిగతంగా దేవుని మందిరం. నీ దేవుని మందిరం అనే నీ దేహంలో దేవుడు ఎలా ఉంటా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడా? దుఃఖపెడుతున్నావా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. మూడవది, సంఘముగా మనం చూస్తూ వచ్చినాము. ఏం ఉండకూడదో, ఎవరు ఉండకూడదో, ఎట్లాంటి ఉండకూడదో అని, ఎట్లుండాలని చూస్తూ వచ్చినాము. కాబట్టి అట్లు దేవుని సంఘముగా మనం ముందుముగాక. నాలుగవదిగా నిత్యత్వములో ఉండే సంఘము. ఆ నిత్యత్వంలో ఉండే ఆ సంఘముగా మనం ఉండడానికి దేవుడు మనల్ని మలుస్తున్నాడు, చెక్కుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆ సంఘములో మనం అలాగూ నిత్యత్వంలో ఉండబోతున్నాము, యుగాయుగములు ఉండబోతున్నాము. దాని కొరకే మనం సిద్ధపాటు కలిగి ఉందుము కాక. తర్వాత మనం ఏం చూసినామంటే, దేవుని మందిరములో ఏం మనకు ప్రయోజనాలు కలుగుతాయి, దేవుని మందిరం వల్ల మనకి ఏం ప్రయోజనాలు కలుగుతాయని చూసాము. ఒకటి, ఏం కలుగుతుంది? దేవుడు మనకు తోడై ఉంటాడు. అందరూ చెప్పాలి, ఏమంటాడు? ముగిస్తున్నాను. ఏమంటాడు? తోడై ఉంటాడు. మొదటి ప్రయోజనం దేవుని మందిరంకి వెళ్ళడం ద్వారా మనకు కలిగే మొట్టమొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏంటి? ఏమైంటాడు? ఆయన మనకు తన చిత్తమును బయలుపరుస్తాడు, తెలియదు తన మార్గమును బయలుపరుస్తాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. రెండవది. మూడవది, ఆయన దేవుని యొక్క ఆశీర్వాద సూచన మనము దేవుని మందిరంలో చూస్తాం. మూడవది. నాలుగవది దైవజనుల గద్దింపు సరిచేయబడట ఉంటుంది. ఎక్కడ? ఈ 4 ప్రయోజనాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. వీటిని మనం కలిగి జీవించడానికి ప్రభువే మనకు కృప దయచేయునుగాక.